Chalo. Till now I have completed 44 sections. ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ అనే పార్ట్లో పార్ట్ 2లోను 45 సెక్షన్ చదువుకున్నామండి. అది ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ outside India. Right? I'll read the section for you. So much of the foregoing sections of this part as empowers a court to send a decree for execution to another court shall be construed as empowering a court in any state to send a decree for execution to any court established by the authority of central government outside India, to which the state government has by notification in the official gazette declared this section to apply. ఇట్లా చదివితే అర్థం కాదు. I'll tell you. ఏం చెప్తున్నానంటే కొన్ని డిగ్రీస్ ఇండియా బయట ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఏ కోర్ట్ పాస్ చేసిన డిగ్రీస్ ఏ కోర్ట్స్ లో ఇండియా బయట సిట్యుయేట్ అయిన ఏ కోర్ట్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది సెక్షన్ 45 చెప్తుంది. సింపుల్ గా చెప్పాలంటే పైన ఏవైతే సెక్షన్స్ డిస్కస్ చేసుకున్నామో ఆల్రెడీ అయిపోయిన సెక్షన్స్ లోను కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీ కి ఉన్న రైట్ లో భాగంగా రైట్ టు ట్రాన్స్ఫర్ అనేది ఏమైతే ఉన్నిందని చెప్పుకున్నాం అంటే కోర్ట్ విచ్ పాస్ డిగ్రీ హాస్ ద రైట్ టు ట్రాన్స్ఫర్ డిగ్రీ ఫ్రమ్ ఇట్స్ కోర్ట్ టు సమ్ అదర్ కోర్ట్ అని చెప్పుకున్నాం కదా అండి. సో అట్లా దానికోసం రైట్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కోర్ట్ విచ్ పాస్ డిగ్రీ అని దేనికోసం చదువుకున్నామో ఆ ప్రీవియస్ ప్రొవిజన్స్ లోను ఆ ప్రొవిజన్స్ ని ఎట్లా కన్స్ట్రూ చేసుకోవాలంటే ఇట్లా అర్థం చేసుకోండి అని చెప్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాలంట, రైట్ టు ట్రాన్స్ఫర్ అనేది ఏమైతే నిందో అది ఇండియా బయట సెంట్రల్ గవర్నమెంట్స్ ఏ కోర్ట్స్ అయితే ఎస్టాబ్లిష్ చేశాయో అక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అన్నట్టు దాని మీనింగ్ తీసుకోండి అని చెప్తున్నారు. అంటే ఎక్కడెక్కడైతే కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీ కెన్ ట్రాన్స్ఫర్ ఎ డిగ్రీ టు అనదర్ కోర్ట్ అని చెప్పున్నాయో ప్రీవియస్ గా మనం చదువుకున్న సెక్షన్స్ లో వాటిని అర్థం ఏమని తీసుకోవాలని చెప్తున్నారంటే అవి ఆ ట్రాన్స్ఫర్ పవర్ ఏమైతే ఉందో అది ఇట్ ఎక్స్టెండ్స్ టు ఫారిన్ కోర్ట్స్ ఆల్సో. అంటే ఇండియా బయట సిట్యుయేట్ అయిన కోర్ట్స్ ఏమైతే ఉన్నాయో కానీ విచ్ ఆర్ మేనేజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఇండియా బయట మెయింటైన్ చేస్తున్న కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఇండియాలో పాస్ చేసిన డిగ్రీస్ ని అమలు పరచుకోవచ్చు. అక్కడ అమలు పరచుకోవడానికి ఆ పర్టికులర్ డిగ్రీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నా ట్రాన్స్ఫర్ చేసే పవర్ కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీకి ఉనింది అని. ఇస్ దిస్ క్లియర్ అండి? Do you want me to repeat? Yes, madam. Clear. Chalo. Inkoncham clarity kosam, I'll read the section again for you, segregating the parts. So much of the foregoing sections of this part as empowers the court to send a decree for execution to another court shall be construed. A sections, so much of the foregoing sections అంటే ఆల్రెడీ అయిపోయిన ముందు చెప్పుకున్న సెక్షన్స్ లో ఏ సెక్షన్స్ అయితే దట్ ఎంపవర్స్ ద కోర్ట్ టు సెండ్ ఎ డిగ్రీ ఫర్ ఎగ్జిక్యూషన్ టు అనదర్ కోర్ట్, తను పాస్ చేసిన డిగ్రీని ఎగ్జిక్యూషన్ నిమిత్తం వేరొక కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేసే పవర్స్ ఇస్తూ ఏ సెక్షన్స్ అయితే మనం ముందు చదువుకున్నామో అటువంటి సెక్షన్స్ షల్ బి కన్స్ట్రూడ్ అంటే ఇట్లా అర్థం చేసుకోండి అని. ఎట్లా అర్థం చేసుకోవాలంటే యాజ్ ఎంపవరింగ్ అ కోర్ట్ ఇన్ ఎనీ స్టేట్, ఏ స్టేట్ లో ఉన్న ఏ కోర్ట్ అయినా సరే ద కోర్ట్ విచ్ పాస్డ్ ఎ డిగ్రీ హ్యాస్ రైట్ అండ్ పవర్ టు ట్రాన్స్ఫర్ ఆర్ సెండ్ ఎ డిగ్రీ ఫర్ ఎగ్జిక్యూషన్ to any court established by the authority of central government. India బయట ఇండియన్ టెరిటరీస్ బయట ఇండియన్ గవర్నమెంట్ ఏవైతే కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేసిందో అక్కడ కూడా ఆ కోర్ట్స్ కి కూడా ఈ పర్టికులర్ డిగ్రీ ఎగ్జిక్యూషన్ నిమిత్తం ట్రాన్స్ఫర్ చేసే అధికారం కోర్ట్ విచ్ పాస్ డిగ్రీకి ఉనింది అన్నట్టు అర్థం చేసుకోండి అని. ఓకే. By the central government outside India to which the state government has by notification the official gazette declared this section to apply. ఏ స్టేట్ గవర్నమెంట్స్ ఆ పర్టికులర్ కోర్ట్స్ కి నోటిఫికేషన్ ద్వారా పవర్ ఇచ్చాయో ఏమని ఈ కోర్ట్ లో పాస్ అయిన డిగ్రీ ఏమైతే ఉన్నిందో అది ఇండియా బయట సిట్యుయేట్ అయిన కోర్ట్స్ కి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని స్టేట్ గవర్నమెంట్ కనుక నోటిఫికేషన్ లో కనుక ఏమైనా తనకి పవర్ ఇచ్చి ఉంటే ఆ పర్టికులర్ కోర్టు ఇండియా బయట సిట్యుయేట్ అయిన కోర్ట్స్ కి కూడా ఆ డిగ్రీని పంపించవచ్చు ఎగ్జిక్యూషన్ నిమిత్తం అని చెప్తోంది. దిస్ ఇస్ 45. If this is clear, we'll go to 46. Yes, ma'am. Yes, madam. Chalo. 46 ఏం చెబుతోందంటే ప్రిసెప్ట్స్ కోసం. Please listen to the section carefully. Upon the application of the decree holder, the court which passed the decree may, whenever it thinks fit, issue a precept to any court which would be competent to execute such decree
టు అటాచ్ ఎనీ ప్రాపర్టీ బిలాంగింగ్ టు ద జడ్జ్మెంట్ డెటార్. ఇంతవరకు ఆపుతాను. ఏం చెప్తోంది, డిగ్రీ హోల్డర్ పెట్టుకున్న అప్లికేషన్ మీదట కోర్ట్ విచ్ పాస్ట్ డిగ్రీ, ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో అది వేరొక కోర్టుకి, ఏ కోర్ట్ అయితే కాంపిటెంట్ టు ట్రై సచ్ డిగ్రీ ఉన్నిందో, టు ఎగ్జిక్యూట్ సచ్ డిగ్రీ ఉన్నిందో అటువంటి కోర్టుకి ప్రిసెప్ట్ పంపిస్తుంది అని చెప్పింది. అంతేగాని ప్రిసెప్ట్ అంటే అర్థం చెప్పిందా అండి? No, madam. So is there anyone over here who doesn't know what is the meaning of precept? Precept అంటే తెలియని వాళ్ళు ఉన్నారా? Be honest. Yes, ఎందుకంటే ma'am. it saves my time. See, అందరికీ తెలుస్తుంది అనుకున్నా, can skip that. ఏ ఒక్కరికి తెలియదన్నా నేను చెప్తాను. తెలియదు మేడం. చలో, Ma'am, okay. 2 months. I'll tell you. So precept అంటే ఏమిటి అంటే, precept is an order of a court which passing a decree, okay, to another court asking it to attach a property situated in its jurisdiction. ఒక కోర్ట్, ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో ఆ కోర్టు వేరొక కోర్టు జ్యూరిస్డిక్షన్ లో ప్రాపర్టీ సిట్యుయేట్ అయి ఉంటే కనుక ఆ ప్రాపర్టీని అటాచ్ చేయమని ఇస్తున్న ఆర్డర్ ఏమైతే ఉందో దాన్ని ప్రిసెప్ట్ అని చెప్పి చదువుకుంటాం. ఇఫ్ దిస్ ఇస్ నాట్ క్లియర్, I'll give you an example for this. అప్పుడు it will give you a better understanding. Like for example, ఏ అనే వ్యక్తి వైజాగ్ లో ఉన్న ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి డబ్బులు అప్పిచ్చారు, 1 లక్ష రూపాయలు అప్పిచ్చారు అనుకుందాం. ఆ వ్యక్తి బి అనే వ్యక్తి రీపే చేయలేదు. ఏ అనే వ్యక్తి ప్రినౌన్స్ సూట్ ఫైల్ చేశారు. ఎక్కడ? వైజాగ్ కోర్టులో ప్రినౌన్స్ సూట్ ఫైల్ చేశారు. ఆ డిగ్రీ ఏకి ఫేవరబుల్ గా ఆ సూట్ లోని ఏకి ఫేవరబుల్ గా డిగ్రీ వచ్చేసింది. కానీ బి ఇంకా డబ్బు చెల్లించలేదు. ఆ డిగ్రీకి అబాయిడ్ అవుతూ డబ్బు ఏకి చెల్లించలేదు బి. తో ఏ మళ్ళీ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఫైల్ చేసుకున్నారు. ఎక్కడ ఫైల్ చేస్తారు? ఆబ్వియస్లీ కోర్ట్ విచ్ పాస్ట్ డిగ్రీలోను ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఫైల్ చేసుకున్నారు. ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఫైల్ చేసుకున్నప్పుడు వాటిని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే మనం చాలా మోర్ 51 లో చదువుకుంటామండి. విల్ నాట్ గో ఇంటూ దిస్. సో ఆ వ్యక్తి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి అతని వన్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇస్ అటాచ్మెంట్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ, అటాచ్మెంట్ అండ్ ఆర్ సేల్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ. అతనికి ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే జడ్జ్మెంట్ డెటార్ కి అవి అటాచ్ చేసినా సరే అతను డబ్బు కట్టుకుంటే వాటిని అమ్మి డబ్బు ఇప్పించమని చెప్పి ఎగ్జిక్యూటింగ్ కోర్టుకి ఒక అప్లికేషన్ పెట్టుకుంటది. ఈ అన్ని ప్రొసీడింగ్స్ మనం ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్ అని పిలుస్తాం కదా. సో ఇప్పుడు ఏ బికి అగెన్స్ట్ గా ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఫైల్ చేశారు. ఎక్కడ? సేమ్ వైజాగ్ కోర్టులో, కోర్ట్ విచ్ పాస్ట్ డిగ్రీ అయిన కోర్ట్ ఏమైతే ఉందో వైజాగ్ కోర్టులోను అక్కడ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేశారు. సో బికి వైజాగ్ లో ఏ ప్రాపర్టీస్ లేవు, అతనికి విజయవాడలో ప్రాపర్టీస్ ఉండినాయి. సో అప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ డిగ్రీ అమలు పరచడానికి అతనికి ఏం ప్రాపర్టీస్ లేవండి, అతను ఏమి ఉద్యోగస్తుడు కూడా కాదు, అతని శాలరీస్ అవి అటాచ్ చేయడానికి. సో అతని ప్రాపర్టీ విజయవాడ కోర్టులో ఉంది కాబట్టి వైజాగ్ కోర్టుకి ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. అయ్యా తమరు విజయవాడ కోర్టుకి ఆర్డర్ చేయండి, విజయవాడ కోర్టులో ఏవైతే ఉందో ఆ ప్రాపర్టీని అటాచ్ చేయమని. ఓకే, ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఫైల్ చేస్తున్న తరంలో ఆ వ్యక్తికి తెలుస్తుంది. అంటే తిను ట్రాన్స్ఫర్ అప్లికేషన్ కూడా సైమల్టేనియస్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రిమూవబుల్ ప్రాపర్టీ ఎక్కడైతే సిట్యుయేట్ అయిందో ప్రొసీడింగ్స్ అక్కడే జరిపించాలి కాబట్టి వైజాగ్ కోర్టు నుంచి విజయవాడలో ఉండిన ప్రాపర్టీ అటాచ్ చేసేసి అక్కడికి వెళ్ళి ఈ వైజాగ్ కోర్టు ఆ ప్రాపర్టీ అమ్మి డిగ్రీ హోల్డర్ కి ఏం డబ్బులు ఇప్పించదు. దీని ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది అపాన్ ద అప్లికేషన్ ఆఫ్ డిగ్రీ హోల్డర్. విజయవాడ కోర్టులో కన్సర్న్ కోర్ట్ ఏమైతే ఉందో అక్కడికి ఇతను ఏ కనుక ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకుంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సో ఈ ట్రాన్స్ఫర్ ప్రొసీడింగ్స్ నడవడానికి కూడా ఈ రోజు పెట్టుకుంటే వెంటనే రేపు ట్రాన్స్ఫర్ చేసేది. దాని మీద కూడా హియరింగ్ ఇవన్నీ జరిపించి రీజనబుల్ అనుకుంటే, జస్టిఫైబుల్ అనుకుంటే అప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దీనికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. మీన్ వైల్ జడ్జ్మెంట్ డెటార్కి తెలుస్తుంది తన ప్రాపర్టీ మీదకి వస్తున్నారు, విజయవాడలో ఉండే ప్రాపర్టీ మీదకి అది సర్టన్ గా అటాచ్ చేసి అమ్మే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది అతను డిస్పోజ్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అట్లా అతను డిస్పోజ్ ఆఫ్ చేసేస్తే ఏకి నష్టం కలుగుతుంది కాబట్టి ఏం కోర్టు వైజాగ్ కోర్టుకి అప్లికేషన్ పెట్టుకుంటారు. విజయవాడలో ఉండిన ప్రాపర్టీస్ ఏమైతే ఉండినాయో దాన్ని అటాచ్ చేయమని ఆ విజయవాడలో ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లోకి ఆ ప్రాపర్టీ వస్తుందో ఆ కోర్టుకి ఒక ఆర్డర్ ఇష్యూ చేయమని వైజాగ్ కోర్టులో అప్లికేషన్ పెట్టుకుంటారు. సో అట్లా అడిగిన ఆర్డర్ ఏమైతే ఉందో, అట్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏమైతే ఉందో, సో వైజాగ్ కోర్టు విజయవాడ కోర్టుకి ఆర్డర్ ఇస్తుంది. మీ జ్యూరిస్డిక్షన్ లో ఉండిన సోన్సో బి అనే వ్యక్తి యొక్క సోన్సో ప్రాపర్టీస్ ని అటాచ్ చేయండి ఫర్ టైం బీయింగ్ అని చెప్పి
ఆర్డర్ ఇస్తుంది అనమాట, రైట్? సో ఈ ఆర్డర్ ఏమైతే ఉన్నిందో దాన్ని ప్రిసెప్ట్ అని పిలుస్తారు. కుడ్ ఐ మేక్ దిస్ క్లియర్? Clear, madam. Yes, excellent, madam. Fine. Clear, madam. Clear, madam. చలో, Madam, without transferring the execution petition, only for attachment order ఇస్తుంది. ఎస్, ట్రాన్స్ఫర్ కి ప్రిసెప్ట్ కోసం చదువుకుంటున్నాం కాబట్టి ప్రిసెప్ట్ ఏముందంటే ఓన్లీ ఆర్డరే ఉంటుంది. ప్రిసెప్ట్ Yes. కంటైన్స్ an order of the court which passed a decree or where execution proceedings are instituted. ఆ పర్టికులర్ కోర్ట్, ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ ఏమైతే ఉన్నిందో వేరొక కోర్టుకి ఆర్డర్ ఇస్తుంది తన జ్యూరిస్డిక్షన్ లో ఉండిన జడ్జ్మెంట్ అటార్ యొక్క ప్రాపర్టీని అటాచ్ చేయమని. ది సో కాల్డ్ ఆర్డర్ ఇస్ కాల్డ్ యాజ్ అ ప్రిసెప్ట్. Thank Okay. you. చలో, సో ఇది ప్రిసెప్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం సెక్షన్ చదువుకుందాం డీటెయిల్ గా. అపాన్ ద అప్లికేషన్ ఆఫ్ డిగ్రీ హోల్డర్ అప్లికేషన్ పెట్టుకున్న మీదట, అపాన్ ద అప్లికేషన్ ఆఫ్ ద డిగ్రీ హోల్డర్ ద కోర్ట్ విచ్ పాస్ డిగ్రీ, ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో ఆ కోర్ట్ మే వెనెవర్ ఇట్ థింక్స్ ఫిట్, ఎప్పుడు అది సమంజసం అని భావిస్తే అప్పుడు వెనెవర్ ఇట్ థింక్స్ ఫిట్ ఇష్యూ అ ప్రిసెప్ట్ టు ఎనీ కోర్ట్ విచ్ వుడ్ బి కాంపిటెంట్ టు ఎగ్జిక్యూట్ సచ్ డిగ్రీ. ఈ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏ కోర్ట్ అయితే కాంపిటెంట్ కోర్ట్ అయి ఉంటుందో వేరొక కోర్టు ఆ కోర్టుకి ఒక ఆర్డర్ అయితే ప్రిసెప్ట్ అయితే పంపిస్తుంది. ఆ ప్రిసెప్ట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఆర్డర్ టు అటాచ్ a particular property in its jurisdiction. Issue a precept to any other court which would be competent to execute such decree to attach any property belonging to the judgment atar. Judgment atar కి సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే తన జ్యూరిస్డిక్షన్ లో ఉందో అది అటాచ్ చేసే పవర్ కలిగిన కోర్ట్ ఏమైతే ఉన్నిందో ఆ కోర్టుకి ప్రిసెప్ట్ పంపిస్తుంది, కోర్ట్ విచ్ పాస్ డిగ్రీ అని. అండ్ స్పెసిఫైడ్ ఇన్ ద ప్రిసెప్ట్, స్పెసిఫిక్ గా ఏ ప్రాపర్టీ అటాచ్ చేయాలి అనేది ఆ ప్రిసెప్ట్ లోనే మెన్షన్ చేస్తుంది అనమాట, రైట్? సబ్సెక్షన్ 2 కి వెళ్తే, ద కోర్ట్ టు విచ్ ఎ ప్రిసెప్ట్ ఇస్ సెంట్ shall proceed to attach the property in the manner prescribed in regard to the attachment of property in execution of a decree. ఏ కోర్ట్ అయితే ప్రిసెప్ట్ రిసీవ్ చేసుకుందో, రైట్, ఆ కోర్ట్ ఏం చేస్తుందట, ఇట్ షల్ ప్రొసీడ్ టు అటాచ్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని అటాచ్ చేయమని కదా ఆర్డర్ వచ్చింది, సో అది అటాచ్ చేయడానికి ప్రొసీడ్ అవుతుందట. అండ్ ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి అంటే, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ, ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ప్రాపర్టీ అటాచ్ చేయాల్సి వస్తే ఏ పద్ధతి ఫాలో అవుతామో, ఏ ప్రొసీజర్ ఫాలో అవుతామో సేమ్ ప్రొసీజర్ అదే కోర్ట్ ఫాలో అవుతుంది అని చెబుతుంది అనమాట, రైట్? దిస్ ఇస్ సెక్షన్ 2. అండ్ దీనికి ఒక ఎక్సెప్షన్ ఇస్తారు. ప్రొవైడెడ్ దట్ no attachment under a precept shall continue for more than 2 months. ప్రిసెప్ట్ అనేది ఈ కోర్ట్ విచ్ పాస్ట్ డిగ్రీ ఇచ్చిన ఆర్డర్ ఏమైతే ఉందో ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రిసెప్ట్ అది 2 నెలలకు మించి చెల్లదు. దాని పీరియడ్ ఎంత అండి? 2 months. కానీ దానికి కూడా మళ్ళీ ఎక్సెప్షన్ ఇస్తారు. ఎప్పుడు 2 నెలల కన్నా ఎక్కువ చెల్లుతుంది అనేది చూద్దాం. ప్రొవైడెడ్ దట్ నో అటాచ్మెంట్ అండర్ అ ప్రిసెప్ట్ షల్ కంటిన్యూ ఫర్ మోర్ దాన్ 2 months. ప్రిసెప్ట్ కింద అటాచ్ చేసిన ప్రాపర్టీ ఏమైతే ఉందో అటువంటిది 2 నెలల కన్నా ఎక్కువ కొనసాగదనమాట అటాచ్మెంట్, అన్లెస్ the period of attachment is extended by an order of the court which passed a decree, or unless before the determination of such attachment the decree has been transferred to the court by which the attachment has been made. ఏం చెప్తున్నారు, మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఒకటి అప్లికేషన్ మీద మళ్ళీ కోర్ట్ విచ్ పాస్ట్ డిగ్రీ ఏదైతే ఉన్నిందో దానికి డిగ్రీ హోల్డర్ అయ్యా 2 నెలల్లోపు నా ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఇంకా హియరింగ్ జరగలేదు, ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు, సో అందుకని దీన్ని ఇంకా ఫర్దర్ గా ప్రొలాంగ్ చేయండి అని చెప్పి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ప్రిసెప్ట్ ని మళ్ళీ పొడిగిస్తుంది అనమాట. అటాచ్మెంట్ ని ఇంకొంచెం పొడిగించమని మళ్ళీ ఆర్డర్ ఇస్తుంది. ఏది? కోర్ట్ విచ్ పాస్ట్ డిగ్రీ ఏ కోర్టుకి అయితే ప్రిసెప్ట్ పంపించిందో ఆ కోర్టుకి మళ్ళీ ఆర్డర్ చేస్తుంది అనమాట, అటాచ్మెంట్ పీరియడ్ పొడిగించండి అని, ఫర్ సో అండ్ సో పీరియడ్ విచ్ ఇట్ డీమ్స్ ఇట్. లేదు, అదొక తరుణం. ప్రిసెప్ట్ 2 months కాకుండా ఇంకా ఎక్కువ కాలం ఉండడానికి, ఎక్కువ కాలం చెల్లుబాటులో ఉండడానికి, లేదా in the course of proceedings ఈ 2 నెలలు పూర్తి అవ్వక ముందునే ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి, విజయవాడ కోర్టుకి ఇందాక నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ లోను ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఏమైతే పెట్టుకున్నారో అదే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్ ఈ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసేసారు అనుకో, విజయవాడలో ఉండిన కాంపిటెంట్ కోర్టుకి, అప్పుడు కూడా ప్రిసెప్ట్ ఆబ్వియస్ గా కంటిన్యూ అయిపోతుంది. బికాస్ ఇంకా చూడాల్సింది అదే కదా, ఆ కోర్టే కదా, ఇంకా అటాచ్మెంట్ కంటిన్యూ అవుతానే ఉంటుంది. దిస్ ఈస్ అబౌట్ ప్రిసెప్ట్. ఇస్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? Yes, madam. Yes. చలో, నా
we'll go to another section, అది section 47, and ఇది దేనికోసం డీల్ చేస్తుందంటే questions to be determined by court executing a decree. ఏ కోర్ట్ అయితే డిగ్రీని ఎగ్జిక్యూట్ చేస్తుందో, ఇన్ షార్ట్ విల్ కాల్ ఇట్ అన్ ఎగ్జిక్యూటింగ్ కోర్ట్. ఓకే, ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ అని పిలుద్దాం మనం. కోర్ట్ ఎగ్జిక్యూటింగ్ ఏ డిగ్రీ అనేది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి క్వశ్చన్స్ టు బి డిటర్మైన్డ్ బై ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ అని. ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ నిర్ణయించాల్సిన ప్రశ్నలు అని చెప్పి టైటిల్లో ఉంది. విల్ గో ఇన్ టు ద సెక్షన్ వాట్ ఇట్ సేస్. All questions arising between the parties to the suit in which the decree was passed or their representatives and relating to the execution, discharge, or satisfaction of the decree shall be determined by the court executing the decree and not by a separate suit. ఇంతకీ సినాప్టిక్ గా చెప్పుకోవాలంటే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లోను పార్టీస్ మధ్య కానీ పార్టీస్ తాలూకా రిప్రజెంటేటివ్స్ మధ్యన కానీ ఏవైనా క్వశ్చన్స్ అరైజ్ అయితే దేనికి సంబంధించి, సూట్ కి సంబంధించి. ఇక్కడ సూట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి డిగ్రీ వచ్చేసే ఉన్నింది. స్టిల్ ఆ సూట్ కి సంబంధించి ఏవైనా, మైండ్ యూ దిస్ ఇస్ నాట్ అబౌట్ డిగ్రీ, దిస్ ఇస్ అబౌట్ సూట్. సూట్ కి సంబంధించిన అంటే డిగ్రీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనుకోండి. మొత్తం అంటే వైడర్ స్కోప్ ఉందనుకోండి, అది తీసుకోవాలన్నమాట ఇక్కడ. సో పార్టీస్ టు ద సూట్ కి మధ్యన ఏమైనా క్వశ్చన్స్ కనుక అరైజ్ అయితే, క్వశ్చన్స్ ఆర్ నథింగ్ బట్ అగైన్ డిస్ప్యూట్స్ కింద తీసుకోవచ్చు, రైట్? ఏదైనా డిస్ప్యూట్ కానీ ఏదైనా ఇష్యూ కానీ అరైజ్ అయి ఉంటే అది సేమ్ ఈ ఎగ్జిక్యూటింగ్ కోర్టే నిర్ణయిస్తుంది, కానీ మళ్ళీ మీరు సెపరేట్ సూట్ ఫైల్ చేయకండి ఆ ఇష్యూకి సంబంధించి అని చెప్పి చెబుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఒక కోర్టులో నడుస్తున్నాయి. మళ్ళీ మీకు దాంట్లో ఏదైనా ఇష్యూ అరైజ్ అయితే మళ్ళీ మీరు సెపరేట్ సూట్ వేస్తే అవి మళ్ళీ ఇట్ లీడ్స్ టు పైలింగ్ అప్ ఆఫ్ కేసెస్ అండ్ ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైమ్ ఫర్ ద కోర్ట్స్ టు డిస్బర్స్ దెమ్. అందుకని చెప్పి ఆల్రెడీ ఒక కోర్టులో దాని నిమిత్తం ఒక ప్రొసీడింగ్ నడుస్తుంది కాబట్టి అందులో ఏమైనా ఇష్యూ ఉంటే మీకు ఆ కోర్టులోనే ఫైల్ చేసుకోండి, ఒక అప్లికేషన్ పెట్టుకోండి. అంతేగాని దానికి సంబంధించి ఆ ఇష్యూకి సంబంధించి వేరొక సూట్ ఫైల్ చేయకండి అని చెప్పి చెబుతుంది అనమాట. రైట్, దిస్ ఇస్ అబౌట్ ద క్వశ్చన్స్ టు బి డిటర్మిన్డ్ బై ద ఎగ్జిక్యూటింగ్ కోర్ట్, రైట్? సో ఇంకా ఏం చెప్తుంది, మనం ఈ సెక్షన్ ని ఫ్యూచర్ రిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవడానికి ఎట్లా చదవాలంటే, ఆల్ క్వశ్చన్స్ అరైజింగ్ బిట్వీన్ పార్టీస్ టు ఎ సూట్ అక్కడ పెట్టుకొని, లేదా ఆర్ దేర్ రిప్రజెంటేటివ్స్ అని పెట్టుకుంటే అక్కడ కన్ఫ్యూషన్ ఉంది. పార్టీస్ ఆర్ దేర్ రిప్రజెంటేటివ్స్ టు ది సూట్ అని పెట్టుకుంటే అక్కడ సరిపోతుంది అనమాట. పార్టీస్ కానీ వారి రిప్రజెంటేటివ్స్ కానీ ఇన్ విచ్ డిగ్రీ వాస్ పాస్డ్ అండ్ రిలేటింగ్ టు ద, ఇంకా దేనికి సంబంధించినట్టు ఆ పార్టీస్ మధ్యన ఏమైనా డిస్ప్యూట్ అరైజ్ అయినా, పార్టీస్ టు ది సూట్ మధ్యన ఏమైనా డిస్ప్యూట్ అరైజ్ అయినా, లేదైనా ఎగ్జిక్యూషన్ కి సంబంధించి కానీ, ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీకి సంబంధించి కానీ, డిశ్చార్జ్ ఆఫ్ డిగ్రీకి సంబంధించి కానీ, సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిగ్రీకి సంబంధించి కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉత్పన్నమైనప్పుడు, ఏదైనా డిస్ప్యూట్స్ కాంట్రవర్సీస్ ఉత్పన్నమైనప్పుడు అది ఆ పర్టికులర్ ఇష్యూని ఎగ్జిక్యూటింగ్ కోర్టే డిసైడ్ చేస్తుంది. ఆల్రెడీ ఆ ప్రొసీడింగ్ లోనే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ఎగ్జిక్యూటింగ్ కోర్టే డిసైడ్ చేస్తుంది. దీనికోసం వేరే సూట్ అయితే ఫైల్ చేయొద్దు అని చెప్పి చెబుతోంది అనమాట, రైట్? షల్ బి డిటర్మిన్డ్ బై ద కోర్ట్ ఎగ్జిక్యూటింగ్ ఏ డిగ్రీ అండ్ నాట్ బై ఏ సెపరేట్ సూట్ తో కాదు, ఈ ప్రొసీడింగ్ లోనే ఆ పర్టికులర్ ఇష్యూ డిసైడ్ చేస్తుంది అని చెప్తోంది. 47 subsection 1 of 47. We'll go into subsection 3 because 2 is repealed. 3 లోకి వెళ్దాం. Where a question arises as to there's something that has to be described here. I told you before that it has to be taken note that అది parties to a suit కానీ parties to decree కాదు. పార్టీస్ టు సూట్ వేరే, పార్టీస్ టు డిగ్రీ వేరే. పార్టీస్ టు డిగ్రీలో ఎవరుంటారండి? డిగ్రీలో పార్టీస్ ఎవరుంటారండి? డిగ్రీ హోల్డర్స్ జడ్జిమెంట్ అంటారు కదా. ఇప్పుడు పార్టీస్ టు సూట్ అంటే ఇట్ ఈస్ ఏ వైడర్ టర్మ్, ఎక్కువ స్కోప్ ఉండే టర్మ్. అందులోకి ఎవరైనా రావచ్చు. ఇప్పుడు సూట్ లోను వేరొక ఇష్యూ ఏదైనా అరైజ్ అయింది, లేదంటే డిగ్రీ ఇచ్చేసారు, ఆ డిగ్రీలోనూ ఒక ప్రాపర్టీని అటాచ్ చేయమని చెప్పారు, కానీ ఆ ప్రాపర్టీ జడ్జ్మెంట్ అటాచ్కి కాకుండా వేరొకరి, ఆ ప్రాపర్టీ మీద హక్కు వేరొకరికి ఉంది. వారు వచ్చి ఆ ప్రాపర్టీ నాది, జడ్జ్మెంట్ ఎలా ఇందులో అటాచ్ చేసేసి మీరు అమ్మేస్తారు అని చెప్పి కోర్టును అడగొచ్చు. సో he'll be a party to suit but not party to a decree, right? లేదు, ఇవే ఎటువంటి సందర్భాలు అరైజ్ అవుతుందంటే ప్రొఫార్మా డిఫెండెంట్స్ ఉంటారు కదా,
ఆ సందర్భంలో లేదంటే కో డిపెండెన్స్ ఉంటారు. ఇంటర్ప్రిటెడ్ సూట్ అని నేను చెప్తున్నాను. ఇవి ఎక్సెప్షన్స్ లో చెప్తానులేండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ప్రస్తుతానికి పార్టీస్ దో నాట్ పార్టీ టు ఎ డిగ్రీ, దే మైట్ బి కన్సిడర్ పార్టీస్ టు ఎ సూట్. అండ్ వాటిని ఎట్లా తీసుకొచ్చింటే ఎస్ నేను చెప్పింది కరెక్ట్. ప్రొఫార్మా డిపెండెంట్ ఉందని వారిని తీసుకోవచ్చు, లేదంటే కో డిపెండెన్స్ ఉన్నారనుకోండి వారి మధ్యన ఏదైనా ఇష్యూ అరైజ్ అవ్వచ్చు. కో డిపెండెన్స్ మధ్య ఫర్ ఎగ్జాంపుల్ పార్టిషన్ సూట్ ఉంది అనుకోండి, ఒకళ్ళేమో 2/3 అడుగుతారు, అదే డిపెండెంట్ 2/3 అడగొచ్చు, ఒక డిఫెంట్ ఏమో 1/3 అడగొచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్ ఏమైనా రావచ్చు. సో డిఫెండెంట్ ఆబ్వియస్లీ టర్న్స్ టు ప్లెయింటిఫ్. సో ఇట్లా వీళ్ళు అయ్యుండొచ్చు, లేదంటే డిపెండెంట్ కాని పర్సన్ ఎవరైనా, అంటే ఆ పర్టికులర్ సూట్ లోను పార్టీ కాని వ్యక్తి, పార్టీ చేయని వ్యక్తికి ఆ సూట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ ఉండొచ్చు. అతను వచ్చి ఆ పర్టికులర్ కోర్ట్ ని క్వశ్చన్ చేయొచ్చు, రైట్? లేదు ఆ సూట్ లోని ప్రాపర్టీ అటాచ్ చేసి వేలం వేస్తున్నారు, అమ్ముతుండినప్పుడు ఆ పర్చేసర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆ వేలంలోను మరో థర్డ్ పర్సన్ ఎవరో వచ్చి ఆ ప్రాపర్టీ కొనుక్కుంటూ ఉండొచ్చు, రైట్? అతను కూడా పార్టీ టు ఏ సూటే అవుతారు. ఇవన్నీ సూట్ లో ప్రొసీడింగ్సే కదా. డిగ్రీ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ సూట్ అండ్ ఇవి సూట్ లో ప్రొసీడింగ్స్. దాన్ని జడ్జ్మెంట్ ఎటార్ అబాయిడ్ అయ్యి లేరు కాబట్టి ఎగ్జిక్యూటింగ్ కోర్టు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తోంది ఆన్ బిహాఫ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఎటార్, బికాస్ he did not follow the decree actually కదా. సో ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన విషయం ఏమిటంటే ఓన్లీ ప్లెయింటిఫ్ అండ్ ఓన్లీ డిఫెండెంట్ కాకుండా వేరొకరికి కూడా ఆ సూట్ లోను ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉండుంటది, రిగ్రెట్స్ ఉండొచ్చు. అటువంటి పర్సన్స్ కి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉత్పన్నమైనప్పుడు విత్ రిగార్డ్ టు దట్ పర్టికులర్ సూట్, అటువంటి క్వశ్చన్స్ అన్ని ఎగ్జిక్యూటింగ్ కోర్టులోనే ఒక అప్లికేషన్ ఫైల్ చేసి ఆ కోర్టుని అడగండి, సాల్వ్ చేయమని. కానీ వేరొక సూట్ ఫైల్ చేయకండి, వేరొక కోర్టులో కానీ అదే కోర్టులో కానీ వేరొక సూట్ ఫైల్ చేయకండి, ఎగ్జిక్యూటింగ్ కోర్టుని అడగండి, అదే డిసైడ్ చేసేస్తుంది మీ ఇష్యూ ఏమిటి అనేది అని చెప్పి ఇది చెబుతుంది. ఇస్ దిస్ క్లియర్? Yes, madam. Clear, madam. ఇంకా దీనికోసం ఏమైనా చెప్పుకోవచ్చా అంటే గివ్ మీ మూమెంట్, 1 second. చలో దేనికోసం చెప్పుకున్నా, ఒకటి ఆ పార్టీస్ మధ్య అంటే కొత్త పార్టీస్ ఎవరైనా, కొత్త పర్సన్ ఎవరైనా వచ్చి ఆ సూట్ రిలేటెడ్ ఇష్యూ అయినా అరైజ్ చేస్తే అది కూడా ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లోనో ఒక అప్లికేషన్ పెట్టుకొని అతనికి ఉండిన ఇష్యూ ఏమైతే ఉండిందో ఆ పర్టికులర్ ఎగ్జిక్యూటింగ్ కోర్ట్నే సాల్వ్ చేయమని అడగచ్చు. లేదు ఇంకొకటి ఏం చెప్పుకున్నాం, క్వశ్చన్స్ దేనికి సంబంధించిన ఇష్యూస్ అరైజ్ అవుతాయంటే ఒకటి ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీకి సంబంధించి, డిశ్చార్జ్ ఆఫ్ డిగ్రీకి సంబంధించి, సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిగ్రీకి సంబంధించి. అంటే పార్టీస్ టు సూట్ మధ్యన ఈ రిలేటెడ్ ఇష్యూస్ కి సంబంధించి ఏదైనా ఇష్యూ అరైజ్ అయినప్పుడు, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి ఏమని అడుగుతున్నారండి, ఎగ్జిక్యూషన్ లో ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ మీద హక్కులు నాకున్నాయి, సో దిస్ హాస్ టు బి సెటిల్డ్ ఫస్ట్ అని చెప్పి అతను అడగొచ్చు. సో ఆ ఇష్యూని కూడా ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ సెటిల్ చేస్తుంది. లేదు డిశ్చార్జ్ ఆఫ్ డిగ్రీకి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి, జడ్జ్మెంట్ కి పార్ట్ ఆఫ్ ఎ డిగ్రీ ఆల్రెడీ సాటిస్ఫై చేసేస్తున్నారు, ఇంకా పార్ట్ ఆఫ్ ఎ డిగ్రీ మాత్రమే సాటిస్ఫై చేయాల్సింది, కానీ ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ అది కన్సిడర్ చేయలేదు, లేదా డిగ్రీ హోల్డర్ ఎగ్జిక్యూటింగ్ కోర్టుకి ఆ పర్టికులర్ ఇష్యూ నోటీస్ కి తీసుకురాలేదు. సో జడ్జ్మెంట్ డేటర్ ఆబ్వియస్లీ ఆ ఇష్యూ అరైజ్ చేస్తారు కదా. సో డిశ్చార్జ్ ఆఫ్ డిగ్రీకి సంబంధించి కానీ, లేదంటే సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిగ్రీకి సంబంధించి కానీ ఏమైనా ఇష్యూస్ ఉత్పన్నమై ఉండినప్పుడు అటువంటివి అన్ని ఇష్యూస్ ఎగ్జిక్యూటింగ్ కోర్టే సాల్వ్ చేస్తుంది, వేరొక కోర్టు కాదు అని చెప్పి చెబుతోంది అనమాట సబ్సెక్షన్ 1. అండ్ సబ్సెక్షన్ 3 చెప్తుంది, వేరే క్వశ్చన్ అరైజెస్ as to whether any person is or is not the representative of a party, such question shall for the purposes of this section be determined by the court. ఏం చెప్తున్నారు, సేమ్ ఎగ్జిక్యూటింగ్ కోర్టే. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక పార్టీ పార్టీస్ టు ది సూట్ ఆర్ దే రిప్రజెంటేటివ్స్ అని చెప్పి చదువుకున్నాం కదా. ఒక పర్సన్ ఆ పర్టికులర్ పార్టీకి రిప్రజెంటేటివా కాదా అనే క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు కూడా అటువంటి ఇష్యూని ఎగ్జిక్యూటింగ్ కోర్టే సాల్వ్ చేస్తుంది, డిసైడ్ చేస్తుంది అని చెప్పి సబ్సెక్షన్ 3 చెప్తుంది అనమాట. వేరే క్వశ్చన్ అరైజెస్ as to whether a person is or is not a representative of a party. ఒక పార్టీకి ఒక వ్యక్తి రిప్రజెంటేటివ్ అని చెప్పుకుంటున్నారు, కానీ రిప్రజెంటేటివా కాదా అనే ఇష్యూ కూడా ఏదైనా ఉత్పన్నం అయితే అది ఎగ్జిక్యూటింగ్ కోర్టే డిసైడ్ చేస్తుంది, రైట్?
That is subsection 3. And explanation 1 చెబుతుంది, for the purposes of this section, a plaintiff whose suit has been dismissed and or defendant against whom a suit has been dismissed are parties to a suit. Parties to a suit లోకి ఇంకా ఎవరెవరు వస్తారంటే సేమ్ ఒక పార్టీ కనుక ప్లేంటిఫ్ ఒక సూట్ కనుక ప్లేంటిఫ్ కి అగైనెస్ట్ గా డిస్మిస్ అయిపోయినా ప్లేంటిఫ్ కి ప్లేంటిఫ్ సూట్ డిస్మిస్ అయిపోయినా డిఫెండెంట్ కి అగైనెస్ట్ గా డిస్మిస్ అయిపోయినా అంటే ఏమిటి, రెండు పార్టీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్లేంటిఫ్ డిస్మిస్ ఎప్పుడు అవుతుంది, ఆబ్వియస్ గా ప్లేంటిఫ్ కోర్ట్ కి ఆ పర్టికులర్ హియరింగ్ డేట్ రోజు రాకపోతే కోర్టు ఆ పర్టికులర్ సూట్ ని డిస్మిస్ చేసేస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఇన్స్టిట్యూట్ చేశారో వారే కోర్టుకి రాకపోతే కోర్ట్ ఆ ప్రొసీడింగ్స్ నడిపించడానికి ఉండదు కాబట్టి ఆ పర్టికులర్ సూట్ ని డిస్మిస్ చేస్తుంది. సో ప్లేంటిఫ్ సూట్ డిస్మిస్ అయితే ప్లేంటిఫ్ కి ఆ సూట్ డిస్మిస్ అయింది, డిఫెండెంట్ కి అగైనెస్ట్ గా ఆ సూట్ డిస్మిస్ అయినట్టు కదా. సో వాళ్ళిద్దరూ కూడా పార్టీస్ ఆఫ్ ఏ సూట్ కిందనే కన్సిడర్ చేయాలని చెబుతోంది. And then all questions relating to delivery of possession on such property to such purchaser or his representative shall be determined to be the questions relating to execution, discharge, satisfaction of a decree within the meaning of this section. చెప్పాను కదా, ఇప్పుడు ఒక పర్చేసర్ ఉంటారా, పర్చేసర్ ఆప్షన్ లోను కొనుక్కుంటారు. థర్డ్ పార్టీ వచ్చి ఒక ప్రాపర్టీని అటాచ్ చేస్తున్నప్పుడు జడ్జ్మెంట్ అటార్ యొక్క ప్రాపర్టీని థర్డ్ పర్సన్ వచ్చి ఆ ప్రాపర్టీని కొనుక్కుంటారు కదా. సో కోల్డ్ పర్చేసర్ ఎవరైతే ఉండినారో ఆ పర్చేసర్ పొజిషన్ కొనుక్కున్న తర్వాత ఆ ప్రాపర్టీని స్వాధీనంలోకి తీసుకోవడానికి ట్రై చేస్తారు కదా. సో తీసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు జడ్జ్మెంట్ అటార్ ఏమైనా అడ్డుపడుతున్నా దాని రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఏమైనా ఉత్పన్నమైతే అవి కూడా ఎగ్జిక్యూటింగ్ కోర్టే డిసైడ్ చేస్తుంది. All questions relating to the delivery of possession of such property to such purchaser or his representative, purchaser కానీ purchaser యొక్క రిప్రజెంటేటివ్ కానీ ఆ ప్రాపర్టీ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎవరైనా అడ్డుపడినా, సో కాల్ డిగ్రీ హోల్డర్ అడ్డుపడినా, ఇంకేమైనా ఇష్యూస్ అరైజ్ అయినా అందులోను అటువంటి ఇష్యూస్ అన్ని ఎగ్జిక్యూటింగ్ కోర్టే డిసైడ్ చేస్తుంది అని చెబుతుంది. ఆల్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు ద డెలివరీ ఆఫ్ పొసెషన్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ to such purchaser or his representative shall be deemed to be the questions relating to the execution. అంటే అటువంటి క్వశ్చన్ ఏమైనా డెలివరీ ఆఫ్ ప్రాపర్టీకి ఆ పర్చేసర్ కి సంబంధించి డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ తీసుకుంటున్నప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉత్పన్నం అయితే అటువంటి క్వశ్చన్స్ ఇందులో ఆల్ క్వశ్చన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ సూట్ అని చెప్పారు కదా, ఆ సూట్ లో భాగం కిందనే కన్సిడర్ చేయాలి. అంతేకాని అవి ఎగ్జిక్యూషన్ టైంలో ఉత్పన్నమయ్యాయి కాబట్టి ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లోని క్వశ్చన్ కింద భావించకండి, ఒరిజినల్ సూట్ లో క్వశ్చన్ కిందనే భావించండి అని చెబుతోంది. రైట్. All questions relating to the delivery of possession of such property to such purchaser or his representatives shall be deemed to be the questions relating to the execution, discharge, satisfaction of a decree. Decree కి సంబంధించి decree కి సంబంధించి దాని ఎగ్జిక్యూషన్ అయినా, డిశ్చార్జ్ అయినా, సాటిస్ఫాక్షన్ కి సంబంధించి అయినా క్వశ్చన్ కిందనే భావిస్తారన్నమాట విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెక్షన్. ఇది అర్థమైందా అండి? Yes, ma'am. అర్థమైంది మేడం, క్లియర్ మేడం. చలో. సో ఇట్లా ఏదైనా ఒక డిగ్రీకి సంబంధించి కానీ లేదంటే ఒక సూట్ కి సంబంధించి కానీ పార్టీస్ మధ్యన ఉత్పన్నమైన ఏ క్వశ్చన్స్ అయినా దేని రిలేటెడ్ క్వశ్చన్స్ ఎగ్జిక్యూషన్ కి సంబంధించి కానీ, డిశ్చార్జ్ కి సంబంధించి కానీ, సాటిస్ఫాక్షన్ ఆఫ్ అ పర్టికులర్ డిగ్రీకి సంబంధించి కానీ ఏమైనా క్వశ్చన్స్ అరైజ్ అయితే ఆ ఇష్యూస్ అన్ని ఎగ్జిక్యూటింగ్ కోర్టే సాల్వ్ చేస్తుంది, డిసైడ్ చేస్తుంది. In the same proceeding, notice చేయాల్సింది ఏంటంటే in the same proceeding but not by a separate suit, right? ఇంతే ఈ సెక్షన్ యొక్క gist. Now we'll go into section 49. 48 is repealed. సో మనం దాని జోలికి పోనక్కర్లేదు. 49 చెప్తుంది transferee అని. Every transferee of a decree shall hold the same subject to the equities, if any, which the judgment at R might be enforced against the original decree holder. The language of this section, unless you are acquainted with this, ఇట్లా చదివితే అర్థం కాదండి. ఈ ట్రాన్స్ఫరీ ఎవరు, ఒరిజినల్ డిగ్రీ హోల్డర్ ఏమిటి, జడ్జ్మెంట్ అటార్ ఏమిటి, ఈక్విటీస్ ఏమిటి, ఇవన్నీ అని డౌట్ వస్తుంది. I'll tell you who a transferee is. డిగ్రీని కనుక ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేసిస్తే డిగ్రీ ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి ట్రాన్స్ఫరర్ అవుతారు. ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళు ట్రాన్స్ఫరీ అవుతారు. వాట్ ఈస్ దిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ? ఇస్ దిస్ పాసిబుల్ అంటే ఎస్, ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హోల్డ్ ఎ డిగ్రీ అగైనెస్ట్ బి నాకు ₹1,00,000 ఇవ్వాలి ప్రోనోట్ ఎగ్జిక్యూట్ చేసి. ఎస్, నేను కోర్టుకి వెళ్ళాను, సూట్ నుంచి డిగ్రీ తెచ్చుకున్నాను బికి అగైనెస్ట్ గా, రైట్? ఐ హోల్డ్ ఎ డిగ్రీ ఫర్ ₹1,00,000 అగైనెస్ట్ బి.
అరా మన బస్ స్టాండ్ కే Okay, I hold a decree for 1 lakh rupees against B. ఇప్పుడు నేనేం చేస్తాను, నేను వేరొక వ్యక్తికి ఇంకొక 1 lakh ఇవ్వాల్సి ఉండే అనుకోండి. అప్పుడు నేనేం చేస్తానంటే, నేను పర్సనల్గా మనీ ఇవ్వలేను, నా దగ్గర ఈ డిగ్రీ ఉంది, అది మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తాను, మీరు వసూలు చేసుకోండి అని చెప్పి నేను సి అనే వ్యక్తికి చెప్పాను అనుకోండి. చెప్తూ ఆ డిగ్రీ తనకి ఇచ్చేస్తాను అనుకోండి, మీరు వసూలు చేసుకోండి అని చెప్పి. దట్ అమౌంట్స్ టు ట్రాన్స్ఫర్ డిగ్రీ, రైట్? ఓకే, సో ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ అవుతాను. ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేశానో ఆ సి అనే వ్యక్తికి నా డిగ్రీ ఇచ్చేసాను కదా, ఆ ₹1,00,000 నువ్వు వసూలు చేసుకో బాబు అని ఆ వ్యక్తి సో కాల్డ్ సి ట్రాన్స్ఫరీ అవుతారు. దిస్ బీయింగ్ ద కాంటెక్స్ట్, విల్ రీడ్ ద సెక్షన్ అగైన్. Every transferee of a decree shall hold the same subject to equities, if any, which the judgment debtor might have enforced against the original decree holder. So ఇక్కడ రైట్ ఎవరికి ఉన్నింది? ట్రాన్స్ఫరీకి ఉన్నింది. ట్రాన్స్ఫరీకి జడ్జ్మెంట్ డెటార్కి అగైనెస్ట్ గా ఎగ్జిక్యూట్ చేసే పవర్స్ ఏమైతే ఉండినాయో, అంటే డిగ్రీ హోల్డర్ ఎగ్జిక్యూట్ చేసుకునే రైట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ట్రాన్స్ఫరీకి కూడా వెళ్ళిపోతాయని చెప్తున్నారు. రైట్, ఇప్పుడు జడ్జ్మెంట్ డెటార్కి అగైనెస్ట్ గా డిగ్రీ హోల్డర్ కి ఏమైనా లయబిలిటీస్ ఉన్నాయనుకోండి, ఈ డిగ్రీ హోల్డర్ ఎప్పుడైతే ఆ డిగ్రీ వేరొకరికి ట్రాన్స్ఫర్ చేశారో ఆ ట్రాన్స్ఫరీకి కూడా ఆ లయబిలిటీ ఉంటుంది జడ్జ్మెంట్ డెటార్కి అగైనెస్ట్ గా అని. మళ్ళీ ఇదేం ఇష్యూ అంటే ఐ టెల్ యూ. ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లోను నాకు జడ్జ్మెంట్ డెటార్ ఏ అవుతారు కదా, నేను డిగ్రీ హోల్డర్ని, నేను సి అనే వ్యక్తికి ఆ డిగ్రీని ట్రాన్స్ఫర్ చేశాను కాబట్టి సి ట్రాన్స్ఫరీ అవుతారు. ఇప్పుడు జడ్జ్మెంట్ డెటార్కి నేను కొంచెం మనీ ఇవ్వాల్సి ఉండే, రైట్? ఇది అడిషనల్ గా తీసుకోండి. జడ్జ్మెంట్ డెటార్ నాకు ₹1,00,000 ఇవ్వాల్సి ఉంటే నేను జడ్జ్మెంట్ డెటార్కి ఏకి 50,000 ఇవ్వాల్సి ఉండే. అప్పుడు జడ్జ్మెంట్ డెటార్ ఏం అడుగుతారు? ఆబ్వియస్ గా సెట్ ఆఫ్ అడుగుతారు కదా, మీరు నాకు ఎలానే 50,000 ఇవ్వాలి కదా, సో 50,000 డిడక్ట్ చేసుకొని 50,000 తీసుకోండి అని చెప్పి అడుగుతారు కదా. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే, అమ్మో జడ్జ్మెంట్ డెటార్ ఇట్లా అడుగుతారు కదా అని కొంచెం అధిక తెలివితేటలు యూజ్ చేసి నా డిగ్రీని నేను సికి ట్రాన్స్ఫర్ చేసిస్తాను. అంటే నేను సికి ₹1,00,000 ఇవ్వాలి. ఇప్పుడు నాకు జడ్జ్మెంట్ డెటార్ దగ్గర నుంచి నేను వసూలు చేసుకుంటే నాకు 50,000 వస్తాయి. నేను వసూలు చేసుకుంటే జడ్జ్మెంట్ డెటార్ దగ్గర నుంచి జడ్జ్మెంట్ డెటార్ సెట్ ఆఫ్ అడుగుతారు కాబట్టి 50,000 డిడక్ట్ చేసుకొని 50,000 తీసుకుని అని అడుగుతారు కాబట్టి నాకు 50,000 వస్తుంది కాబట్టి నేను జడ్జ్మెంట్ డెటార్ దగ్గర నుంచి ₹1,00,000 తెలివిగా ఎలా తీసుకోవాలని ఆలోచించి అప్పుడు నేను సికి ట్రాన్స్ఫర్ చేసిస్తాను నా డిగ్రీని. ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు సి ఏం చేస్తారు? సి జడ్జ్మెంట్ డెటార్ దగ్గర నుంచి నాకు మీ అప్పుకి ఏం సంబంధం? ఇదిగో నాకు ₹1,00,000 డిగ్రీ ట్రాన్స్ఫర్ చేశారు. ఏ అనే వ్యక్తి డిగ్రీ హోల్డర్కి ఏమైతే ఆ ₹1,00,000 ఇవ్వాలో అవి నాకు ట్రాన్స్ఫర్ చేశారు డిగ్రీ కాబట్టి ఆ ₹1,00,000 నాకు ఇవ్వండి అని చెప్పి ట్రాన్స్ఫరీ అడుగుతారు కదా. సో ఇప్పుడు నా ₹1,00,000 బాకీ చెల్లైపోతుంది. ఆ 50,000 సంగతి తర్వాత చూసుకుందామని అని చెప్పి నేను ఇట్లా తెలివిగా నేను ఆలోచించాననమాట. సో అప్పుడు ఇక్కడ నష్టపోయేది ఎవరు? జడ్జ్మెంట్ డెటార్ కదా. అందుకని ఇటువంటి ఇష్యూ జరగకుండా ట్రాన్స్ఫరీ ఏం చేయాలని చెప్తున్నానంటే, జడ్జ్మెంట్ డెటార్కి డిగ్రీ హోల్డర్ అగైనెస్ట్ గా ఈక్విటీ అంటే న్యాయపరమైన ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అతనికి ఏం రైట్స్ అయితే ఉన్నాయో డిగ్రీ హోల్డర్కి అగైనెస్ట్ గా అవే రైట్స్ ఒక డిగ్రీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ట్రాన్స్ఫరీకి కూడా ట్రాన్స్ఫరీకి అగైనెస్ట్ గా కూడా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ట్రాన్స్ఫరీకి అగైనెస్ట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. యూ గెటింగ్ మై పాయింట్? జడ్జ్మెంట్ డెటార్ డిగ్రీ హోల్డర్కి అగైనెస్ట్ గా ఏ రైట్ అయితే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సెట్ ఆఫ్ ఉందనుకోండి, సెట్ ఆఫ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకోండి, అదే రైట్ ఇప్పుడు డిగ్రీ హోల్డర్ ఆ డిగ్రీ సికి ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి సికి అగైనెస్ట్ గా కూడా ఆ రైట్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు సో కాల్ ట్రాన్స్ఫర్ అయిన సి ఎవరైతే ఉండినారో ఆ జడ్జ్మెంట్ డెటార్ ఏ ఎవరైతే ఉండినారో సిని ఏమని అడగచ్చు? ఇదిగోండి నాకు డిగ్రీ హోల్డర్ 50,000 ఇవ్వాలా, సో 50,000 మినహాయించుకొని నేను మీకు 50,000 మాత్రమే ఇస్తానంటే ట్రాన్స్ఫరీ ఒప్పుకునే తీరాలి. ఇస్ దిస్ క్లియర్? Yes, ma'am. Yes, ma'am. Yes. సో ఎవ్రీ ట్రాన్స్ఫరీ అంటే ఆ ఈక్విటీ ఇష్యూస్ ఏమున్నాయో ఆ న్యాయ సంబంధమైన రైట్స్ ఏమైతే ఉన్నాయో జడ్జ్మెంట్ డెటార్కి అవి ట్రాన్స్ఫరీకి అగైనెస్ట్ గా కూడా వర్తిస్తాయి కాబట్టి ట్రాన్స్ఫరీ వాటికి అబాయిడ్ అయ్యే ఉండాలి అని చెప్తుంది అనమాట. ఎవ్రీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ డిగ్రీ షల్ హోల్డ్ ది సేమ్ సబ్జెక్ట్ టు ద ఈక్విటీస్. ఆ జడ్జ్మెంట్ డెటార్కి ఏమైతే ఈక్విటీస్ ఉన్నాయో ఏమైతే రైట్స్ అయితే ఉన్నాయో అటువంటి రైట్స్ ని ట్రాన్స్ఫరీ కూడా హోల్డ్ చేస్తారు అని. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ డిగ్రీ షల్ హోల్డ్ the same subject to the equities, if any, which the judgment debtor might have enforced. Judgment debtor might have enforced against the
డిగ్రీ హోల్డర్ జడ్జ్మెంట్ ఎటార్ డిగ్రీ హోల్డర్ కి అగెన్స్ట్ గా ఎగ్జిక్యూట్ చేసుకోగలిగిన రైట్స్ ఏమైతే ఉండినాయో అవి ట్రాన్స్ఫరీకి కూడా వర్తిస్తాయి, ట్రాన్స్ఫరీకి అగెన్స్ట్ గా కూడా వర్తిస్తాయి అని. క్లియరా అండి? Yes, ma'am. Yes, ma'am. చాలా విల్ గో ఇంటూ సెక్షన్ 50 లీగల్ రిప్రజెంటేటివ్స్ కోసం చెప్తోంది. వేర్ జడ్జ్మెంట్ ఎటార్ డైస్ before a decree has been satisfied, the holder of a decree may apply to the court which passed it to execute the same again as a legal representative of a deceased. ఒక ప్రొసీడింగ్ నడుస్తుండగా జడ్జ్మెంట్ ఎటార్ కనుక చనిపోతే అంటే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ కోర్టులో నడుస్తూ ఉండగా జడ్జ్మెంట్ ఎటార్ కనుక చనిపోతే వారి రిప్రజెంటేటివ్ ని యాడ్ చేయమని, వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉండినారో వారిలో ఎవరినైనా యాడ్ చేయమని చెప్పి డిగ్రీ హోల్డర్ కోర్టుకి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి చెబుతోంది అనమాట. రైట్. వేర్ సబ్సెక్షన్ 2 says where the decree is executed against such legal representative. ఇప్పుడు యాడ్ చేశారు. సరే, ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్ నడుస్తుండగా డిగ్రీ హోల్డర్ జడ్జ్మెంట్ ఎటార్ చనిపోయారు. డిగ్రీ హోల్డర్ ఏమో వారి రిప్రజెంటేటివ్ అయిన వాళ్ళ లీగల్ హెయిర్ అయిన సన్ని తీసుకున్నారు అనుకుందాం ఆన్ రికార్డ్స్. తో ఆ సన్కి అగెన్స్ట్ గా డిగ్రీ ఎగ్జిక్యూట్ చేయమని ఆ కోర్టును అడుగుతారు. అడిగితే ఇప్పుడు సన్ బాధ్యత ఎంత అని చెప్పేది కింద సబ్సెక్షన్ 2 అనమాట. ఏం చెప్తుందంటే సబ్సెక్షన్ 2 ఆ సన్ కి జడ్జ్మెంట్ ఎటార్ సో కాల్డ్ లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉండినారో వారికి ఆ జడ్జ్మెంట్ ఎటార్ దగ్గర నుంచి ఎంత ప్రాపర్టీ అయితే వస్తుందో అంత ప్రాపర్టీ మీద మాత్రమే ఎగ్జిక్యూషన్ కి వెళ్ళాలి, అంతేగాని వారి పర్సనల్ ప్రాపర్టీస్ మీదకి వెళ్ళడానికి లేదు. రైట్. ఇంతే చెప్తుంది సబ్సెక్షన్ 2. వేర్ ద డిగ్రీ ఇస్ ఎగ్జిక్యూటెడ్ అగైన్స్ సచ్ లీగల్ రిప్రజెంటేటివ్, ఆ లీగల్ రిప్రజెంటేటివ్ కి అగైన్స్ గా ఒక డిగ్రీ ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు he shall be liable, he here is a legal representative, he shall be liable only to the extent of property of the deceased. చనిపోయిన వ్యక్తి యొక్క ప్రాపర్టీ ఏమైతే నిందో ఎంత మేరకైతే తనకి వచ్చిందో ఆ లీగల్ రిప్రజెంటేటివ్ కి అంత మేరకి మాత్రమే డిగ్రీ హోల్డర్ ఎగ్జిక్యూషన్ కి వెళ్ళవచ్చు ఆ వ్యక్తి మీద అని చెప్పి చెబుతున్నారు. వేర్ డిగ్రీ ఇస్ ఎగ్జిక్యూటెడ్ అగైన్స్ సచ్ లీగల్ రిప్రజెంటేటివ్ he shall be liable to the extent of the property of the deceased which has come to his hands. అతని చేతికి చనిపోయిన వ్యక్తి యొక్క జడ్జ్మెంట్ ఎటార్ ఎవరైతే ఉండినారో వారి ప్రాపర్టీ ఎంత మేరకైతే వచ్చిందో అంత ప్రాపర్టీ మేరకు మాత్రమే ఎగ్జిక్యూషన్ కి డిగ్రీ హోల్డర్ వెళ్ళవచ్చు ఇతనికి అగైన్స్ గా, ఆ లీగల్ రిప్రజెంటేటివ్ కి అగైన్స్ గా. అండ్ హ్యాస్ నాట్ బీన్ డ్యూలీ డిస్పోజ్ ఆఫ్. ఇంకా ఫర్దర్ గా ఏం చెప్తారు, ఆ ప్రాపర్టీని పద్ధతైన పర్పసెస్ కి మాత్రమే కనుక డిస్పోజ్ ఆఫ్ చేయకపోతే ఆ పర్టికులర్ వ్యక్తి ఆ లీగల్ రిప్రజెంటేటివ్ అప్పుడైతే అతని పర్సనల్ ప్రాపర్టీస్ మీదకి వెళ్ళొచ్చట. ఫర్ ఎగ్జాంపుల్ జడ్జ్మెంట్ ఎటార్ దగ్గర నుంచి సో కాల్డ్ అతని లీగల్ రిప్రజెంటేటివ్ అయినా అతని లీగల్ హెయిర్ ని తీసుకుందాం. అతని సన్ కి ఒక ప్రాపర్టీ వచ్చింది, ఆ ప్రాపర్టీ వర్త్ 15 lakhs అనుకుందామండి. సో ఇతను ఏం చేస్తారంటే అతని చేతికి రాగానే సో కాల్డ్ సన్ ఎవరైతే ఉండినారో అవి జడ్జ్మెంట్ ఎటార్ యొక్క మిగతా అప్పులు ఏమైనా ఉండినాయి అనుకోండి, అటువంటి అప్పులు తీర్చడానికి అయ్యో తండ్రి చేశారు కదా, తండ్రి చేసిన అప్పులు తీర్చాల్సిన బాధ్యత నాకు ఉంది కదా అని పద్ధతిగా అతని అప్పులు ఏమైతే ఉండినాయో అవన్నీ తీర్చడానికి ఆ ప్రాపర్టీ డిస్పోజ్ ఆఫ్ చేశారు అనుకోండి, వెల్ అండ్ గుడ్. అప్పుడు ఇతను డిస్పోజ్ ఆఫ్ చేసేస్తే కనుక ఆ ప్రాపర్టీ కనుక ఆ పర్టికులర్ లీగల్ రిప్రజెంటేటివ్ చేతిలో లేకపోతే అప్పుడు అతని పర్సనల్ ప్రాపర్టీకి అగెన్స్ట్ గా వెళ్లే హక్కు డిగ్రీ హోల్డర్ కి ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తి అతని చేతికి వచ్చిన ప్రాపర్టీని జడ్జ్మెంట్ ఎటార్ యొక్క అప్పులు తీర్చడం కోసమే వాడారు తప్పితే అతని పర్సనల్ పర్పస్ కి యూజ్ చేయలేదు. అట్లా కాకుండా ఇప్పుడు ఆస్తి తన చేతికి రాగానే కొడుకు వ్యసనాలకి పోయి ఏ కార్డ్స్ ఆడడంలోనో లేకపోతే ఏ యూనో అతను డ్రంకర్డ్ అనుకోండి, ఆ వ్యసనానికో లేకపోతే ఏదైనా డ్రగ్ అడిక్ట్ అనుకోండి, ఏ వ్యసనాలకైనా సరే ఇల్లీగల్ పర్పస్ కి ఆ ప్రాపర్టీని యూజ్ చేసేసారు అనుకోండి, కన్స్యూమ్ చేసేసారు అనుకో, ఆ ప్రాపర్టీ అమ్మేసి ఆ డబ్బులన్నీ వాడేశారు అనుకోండి, అప్పుడు ఈ సో కాల్డ్ డిగ్రీ హోల్డర్ ఆ లీగల్ రిప్రజెంటేటివ్ కి ఏమైనా పర్సనల్ ప్రాపర్టీస్ ఉంటే అతనికి అగైన్స్ ఆ ప్రాపర్టీస్ కి అగైన్స్ గా వెళ్ళొచ్చు. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో తప్పితే అతని పర్సనల్ ప్రాపర్టీస్ అగైన్స్ గా వెళ్ళడానికి డిగ్రీ హోల్డర్ కి అయితే అధికారం ఉండదు. ఎంత మేరకు జడ్జ్మెంట్ ఎటార్ యొక్క ప్రాపర్టీ ఆ పర్టికులర్ లీగల్ రిప్రజెంటేటివ్ చేతికి వచ్చిందో అంత మేరకు మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎంత మేరకు అనే దానికి కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ 20 lakhs కి పాస్ అయింది అనుకోండి, 20 lakhs జడ్జ్మెంట్ ఎటార్ కట్టాల్సి ఉండే అని ఉంది.
కానీ అతనికి ఉండిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ 15 lakhs వర్త్ ప్రాపర్టీ అతని కొడుకు వచ్చింది అనుకోండి. ఇప్పుడు కొడుకు ఎంతవరకు లయబుల్ అంటే ఆ 15 lakhs వర్త్ ప్రాపర్టీకి 15 lakhsకే లయబుల్. అంతేకాని టోటల్ 20 lakhsకి కాదు. మిగతా 5 లక్షలు తన జోబీ నుంచి తీసి కట్టాల్సిన అవసరం అసోకాల్ లీగల్ రిప్రజెంటేటివ్ కి లేదు. రైట్? ఎంత మేరకు ప్రాపర్టీ తన చేతికి వచ్చిందో అంత మేరకు మాత్రమే ఆ డిగ్రీని సాటిస్ఫై చేస్తారనమాట. ఇది క్లియరా అండి? క్లియర్ మేడం. మేడం ఒకవేళ మేడం ఒకవేళ లీగల్ రిప్రజెంటేటివ్ తన చెల్లి పెళ్లి చేశాడు అనుకోండి మేడం, వాళ్ళ నాన్న తరపు నుంచి వచ్చిన ఆస్తి వల్ల చెల్లి పెళ్లి చేసేది. అది లీగల్ పర్పస్ కదా సార్, చెల్లుతుంది. అంటే వ్యసనాలకి ఇటువంటి వాటికి ఏదైనా ఇమ్మోరల్ పర్పసెస్ కి యూజ్ చేస్తే అప్పుడు అతను లయబుల్ అవుతారు. అందుకే అక్కడేం పదం వాడతారో చూద్దాం. అండ్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ డ్యూలీ డిస్పోజ్డ్ ఆఫ్ అంటారు. డ్యూలీ అంటే లా ప్రకారం పద్ధతిగా ఒక పద్ధతి అయిన పర్పస్ కి అని, వ్యాలిడ్ పర్పస్ కని. ఓకే, డ్యూలీ డిస్పోజ్డ్ అనే పదానికి అర్థం అదనమాట. అట్లా కాకుండా ఇమోరల్ పర్పసెస్ కో ఏదైనా ఇల్లీగల్ పర్పసెస్ కో కనుక ఆ ప్రాపర్టీని వాడేస్తే అప్పుడు హీఈస్ పర్సనలీ లయబుల్. రైట్? చలో, దిస్ ఇస్ అబౌట్ సెక్షన్ 50. సెక్షన్ 51 చెబుతుంది. If this is incomplete, I'll read subsection 2 again for you. Where the decree is executed against such legal representative, he shall be liable only to the extent of property of the deceased which has come to his hands and has not been duly disposed of, and for the purpose of ascertaining such liability, the court executing the decree may, or of its own motion, or on the application of the decree holder, compel such legal representative to produce such accounts as it thinks fit. సరే, ఇప్పుడు అతనికి ఎగెన్స్ట్ గా వెళ్తోందండి. ఇప్పుడు ఆ లీగల్ రిప్రజెంటేటివ్ కి ఎగెన్స్ట్ గా డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయమని డిగ్రీ హోల్డర్ అడిగినప్పుడు, లేదండి నా దగ్గర ఆ ప్రాపర్టీ ఎక్కడుంది, డిస్పోజ్ ఆఫ్ చేసేసాను అని చెప్పి ఆ లీగల్ రిప్రజెంటేటివ్ చెప్పినప్పుడు, నాకు అకౌంట్స్ చూపించండి. ఏ నిమిత్తం మీరు ఆ ప్రాపర్టీని అమ్మి ఖర్చు పెట్టారు, దేని నిమిత్తం ఆ ప్రాపర్టీని డిస్పోజ్ ఆఫ్ చేశారు, ఆ అకౌంట్స్ అన్ని చూపించండి. వచ్చిన అమౌంట్స్ ని ఏమేమి చేశారు, ఏ పర్పస్ కి యూజ్ చేశారు అనేది ఆ అకౌంట్స్ చూపించండి అని డిగ్రీ హోల్డర్ చూపించమని లీగల్ రిప్రజెంటేటివ్ ని అడగమని కోర్టుకు ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదా సుయోమోటో కోర్టే అడగచ్చు. సరే, మీరు ప్రాపర్టీ డిస్పోజ్ ఆఫ్ చేసేసారు కదా, దేని నిమిత్తం ఆ ప్రొసీడ్స్ అన్ని వాడేసారి చూపించండి అని చెప్పి కోర్టే అడగచ్చు అని చెబుతోంది subsection 2. రైట్? దిస్ ఇస్ అబౌట్ section 50 and then we'll quickly go into section 51. It's the time 15 minutes more. Chalo, powers of the court to enforce execution. ఇప్పటిదాకా మనం ఎగ్జిక్యూషన్ లోను విభిన్న భాగాలు చదువుకున్నాం కదా. ఇంకా అల్టిమేట్ గా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రొవిజన్స్ ఇప్పుడు చదువుకుంటాం. ఎగ్జిక్యూషన్ కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఇవి. ఏమిట? పవర్స్ ఆఫ్ కోర్ట్ టు ఎన్ఫోర్స్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ ని ఎన్ఫోర్స్ చేయడానికి ఆ ఎగ్జిక్యూటింగ్ కోర్టుకు ఉండిన పవర్స్ ఏంటి అనేవి మనం చదువుకుంటాం. సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అండ్ లిమిటేషన్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అనే పదానికి అర్థం ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది రూల్స్. ఈ చట్టంలోను రూల్స్ లోను ఇంకెతరత్ర ఏమైనా చెప్పుంటే దానికి అనుగుణంగా వాటిని కన్సిడర్ చేస్తూ. ఓకే, సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అండ్ లిమిటేషన్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్, the court may, on the application of the decree holder, order execution of a decree. ఏ కోర్ట్ ఆర్డర్ చేస్తుందండి? ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ ఆర్డర్ చేస్తుంది. ఎవరి అప్లికేషన్ మీద? డిగ్రీ హోల్డర్ అప్లికేషన్ మీద. ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుందండి? మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఏ పద్ధతిలోనూ ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనేది 51లో చదువుకుందామని చెప్పాను కదా, అదే ఇక్కడ చదువుతాం అనమాట. ఎన్ని మోడ్స్ లోనూ ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే, డిగ్రీ హోల్డర్ కి ఫేవరబుల్ గా డిగ్రీ వచ్చేసింది, అది అతను అబాయిడ్ అయ్యలేరు, ఇప్పుడు అతనికి అగెనిస్ట్ గా అది ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేసుకోవడం అంటే ఏంటి? ఆ డిగ్రీని అమలు పరచమని అడగాలి. ఎట్లా అమలు పరుస్తుంది కోర్ట్ మాత్రం? దానికి సర్టెన్ ఇవి ఉండాలి కదా. అవన్నీ ఇక్కడ చెప్తుంది అనమాట. ఏ మోడ్ లోను కోర్ట్ అయితే ఒక డిగ్రీని అమలు పరచొచ్చు అనేది ఇక్కడ చెబుతుంది అనమాట. సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అండ్ లిమిటేషన్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్, ది కోర్ట్ మే ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద డిగ్రీ హోల్డర్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద డిగ్రీ. ఒకటి, ఫస్ట్ మోడ్ ఏంటండి? బై డెలివరీ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ స్పెసిఫికల్లీ డిక్రీడ్. ఏదైనా డిగ్రీలోను పర్టికులర్ ప్రాపర్టీ కనుక పర్టికులర్ ప్రాపర్టీకి అగెన్స్ట్ గా కనుక డిగ్రీ వచ్చింది అనుకో, ఆ డిగ్రీలో మెన్షన్ చేసింది అనుకోండి, ఆ పర్టికులర్ ప్రాపర్టీని డిగ్రీ హోల్డర్ కి డెలివర్ చేస్తూ
అదొకటి. అంటే ఇఫ్ ఇట్ ఇస్ ఎ పొజిషన్ ఫర్ సూట్, ఓకే, నాకు నా డెలివరీ ఇప్పించండి అని చెప్పి పొజిషన్ కేసుకున్నాను అనుకోండి, సో కాల్ ప్లెయింటిఫ్ అండ్ అతనికి ఫేవరబుల్ గా డిగ్రీ వచ్చినప్పుడు ఆ డిగ్రీ హోల్డర్ దాన్ని ఏమని అమలు పరచమని అడుగుతారు, అయ్యా ఇది నాకు ఫేవరబుల్ గా వచ్చింది డిగ్రీ, ఆ ప్రాపర్టీ నాదే, నేనే పొజిషన్ లో ఉండినానని, అది సమ్ అదర్ పర్సన్ హ్యాస్ ఆక్యుపైడ్ ఇట్, నా పొజిషన్ నాకు తిరిగి ఇప్పించండి అని అడుగుతూ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోడ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఏ డిగ్రీ. కోర్ట్ ఏం చేస్తుంది, ఆ డిగ్రీలో ఉన్న మెన్షన్ చేసిన ప్రాపర్టీ ఏమైతే ఉందో ఆ ప్రాపర్టీ రాంగ్ పర్సన్ నుంచి సీజ్ చేసి జడ్జ్మెంట్ డెటార్ దగ్గర నుంచి తీసుకొని డిగ్రీ హోల్డర్ కి ఇప్పిస్తుంది. ఇది డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ, స్పెసిఫికలీ డిగ్రీ ఇస్ వన్ ఆఫ్ ద మోడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇదొక పద్ధతి. రెండవది బై అటాచ్మెంట్ అండ్ సేల్. అటాచ్మెంట్ అండ్ సేల్ ఆర్ ఓన్లీ బై సేల్ వితౌట్ అటాచ్మెంట్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ. ఒక జడ్జ్మెంట్ డెటార్ యొక్క ప్రాపర్టీని అటాచ్ చేసి అమ్మి ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదా అటాచ్ చేయకుండానే డైరెక్ట్ గా అమ్మేసి అటాచ్ చేయొచ్చు. దిస్ ఇస్ హౌ a decree can be executed. This is another mode of execution అన్నమాట. By attachment and sale or by sale without attachment of any property, right? The second mode. And third mode, by arrest and detention in prison. ఆ జడ్జ్మెంట్ డెటార్ ఎవరైతే ఉండినారో వారిని అరెస్ట్ చేసి సివిల్ ప్రిజన్ లో డిటైన్ చేసి నా డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పి కూడా అడగొచ్చు అనమాట, రైట్? ఆ జడ్జ్మెంట్ డెటార్కి ఏమైనా ప్రాపర్టీస్ అవి లేవనుకోండి, అతన్ని అరెస్ట్ చేస్తే పరువుకో మర్యాదకో భయపడి ఇంకెత్రిత్ర ఏదైనా సోర్స్ ట్రై చేసుకొని అతని డబ్బులు అతనికి తిరిగి ఇచ్చేస్తారనే భయంతోనో భక్తితోనో, డబ్బో ప్రాపర్టీ వాట్ ఆర్ ఇట్ మేబీ, అట్లా ఆ భయంతో ఏమైనా తిరిగిస్తారని కావచ్చు, లేదంటే ఇంకా జడ్జ్మెంట్ డెటార్ దగ్గర నుంచి తీసుకోవాల్సింది ఏమీ లేదన్నప్పుడు అట్లీస్ట్ ఇట్ విల్ సాటిస్ఫై మై యాంగర్ అని అనుకున్నా. అంటే ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ దిస్ థింగ్, తీసుకోవద్దు, బట్ ఊరికి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో అతని ఈగో సాటిస్ఫై చేయడానికైనా సరే అతన్ని జైల్లో పెట్టించాలని, ప్రిజన్ లో పెట్టించాలని భావించినప్పుడు ఎస్ హీ కెన్ ఆస్క్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ బై అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఆఫ్ జడ్జ్మెంట్ డెటార్, రైట్? ఇది థర్డ్ మోడ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఎ డిగ్రీ. అండ్ ఫోర్త్ మోడ్ బై అపాయింటింగ్ ఎ రిసీవర్ ని అపాయింట్ చేయమని అడుగుతూ కూడా ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇవి కంపెనీస్ విషయంలో వస్తుంది, రైట్? ఒక రిసీవర్ ని ఎందుకు అపాయింట్ చేస్తామంటే ఏదైనా కంపెనీ కానీ ఫర్మ్ కానీ తన ప్రాపర్టీస్ ఏమైనా సరే డిస్ప్యూట్ లో ఉండినప్పుడు అవన్నీ రిసీవర్ తీసుకుంటారు. రిసీవర్ అండర్ ఒక పర్సన్ అపాయింట్ చేస్తారు. అపాయింట్ చేసి ఆ ప్రాపర్టీస్ తాలూకా లావాదేవీలు ఏమైతే ఉండినాయో అవన్నీ డీల్ చేయమని చెప్పి ఆ పర్టికులర్ పర్సన్ ని నియమిస్తే అటువంటి వ్యక్తిని మనం రిసీవర్ అని చెప్పి పిలుస్తాము. తో డిగ్రీ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ బై అపాయింటింగ్ ఎ రిసీవర్. ఇది ఇంకొక మోడ్. అండ్ అల్టిమేట్ గా in such a manner as the nature of the relief granted may require. ఇప్పుడు ఆ డిగ్రీలో ఏదైతే రిలీఫ్ ఇచ్చిందో ఆ రిలీఫ్ ప్రకారం ఇంక ఇతరత్ర ఏదైనా మోడ్ ఉంటే ఆ మోడ్ లో కూడా డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 4 particular modes in which a decree can be executed. ఈ 4 modes లో ఏ మోడ్ అయినా సరే డిగ్రీ హోల్డర్ ఆప్ట్ చేసుకోవచ్చు ఒక డిగ్రీ తనకి ఫేవరబుల్ గా ఉండిన డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి, రైట్? అండ్ ఈ అన్ని పనులు చేసే పవర్స్ ఆ పర్టికులర్ ఎగ్జిక్యూటింగ్ కోర్టుకి ఉంటాయి, ఓకేనా అండి? ప్రొవైడెడ్ దట్ where the decrees for the payment of money, execution by detention in prison shall not be ordered unless after giving the judgment debtor an opportunity of showing cause why he should not be committed to prison, and the court for reasons recorded in writing is satisfied. Idanta prolonged discussion, but for the time being ikkada exception em cheptadante decree can be executed by arresting the judgment debtor and committing him to civil prison అని చెప్పుకున్నాం కదా. సివిల్ ప్రొసీడింగ్స్ లో ఎప్పుడైనా ఒక వ్యక్తిని డిటైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఐ ఆల్వేస్ టెల్ యూ దాని నిమిత్తం ఒక సివిల్ ప్రిజన్ స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేస్తుంది. కానీ క్రిమినల్స్ ని పెట్టే ప్రిజన్ ఏవైతే ఉండినాయో అండర్ ట్రైలర్స్ కానీ ఎవరైతే ఉండినారో అటువంటి పర్సన్స్ ని పెట్టిన ప్రిజన్ లో అయితే పెట్టడానికి లేదనమాట. సివిల్ ప్రిజన్ అనేది స్టేట్ గవర్నమెంట్ విడిగా కాన్స్టిట్యూట్ చేస్తుంది, అక్కడ మాత్రమే డిటైన్ చేస్తుంది. సో ఒక వ్యక్తిని డిటైన్ చేయమని అంటే అరెస్ట్ చేసి డిటైన్ చేయమని చెప్పి వన్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కింద డిగ్రీ హోల్డర్ అడిగినప్పుడు ఆ వ్యక్తిని డిటైన్ చేయడానికి కోర్టుకి అధికారం ఉండదు. ఏ విషయంలో అయితే అరెస్ట్ చేయకూడదు జడ్జ్మెంట్ అటార్నీ అనేది ఇక్కడ చెబుతుంది అనమాట. ప్రొవైడెడ్ దట్ where decrees for the payment of money, execution by detention in prison shall not be ordered. కోర్టు ఆ వ్యక్తిని డిటైన్ చేసి
ప్రిజన్ లో పెట్టే ఆ మోడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏమైతే ఉందో దాన్ని అయితే కోర్ట్ ఆర్డర్ చేయకూడదు. ఏ విషయాల్లో? మనీ డిక్రీస్ లో మాత్రమే ఇది. దిస్ హాస్ టు బి kept in mind. Provided that where a decrease for the payment of money, అంటే ఆబ్వియస్లీ అవి మనీ డిక్రీసే. మనీ డిక్రీస్ అంటే ఏమిటని ఎవరికైనా డౌట్ వస్తే ఓన్లీ డబ్బు పే చేయమని చెప్పి ఆర్డర్ ఆ డిగ్రీలో కనుక కోర్ట్ ఆర్డర్ చేస్తే అటువంటి డిగ్రీస్ అన్ని మనీ డిగ్రీస్ అవుతాయి. మేడ్ బి ప్రినోట్ సూట్, మేడ్ బి సూట్ రిలేటింగ్ టు పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఉంటాయి కదా, ఇటువంటివి. లేదంటే మెయిన్ ప్రాఫిట్స్ అడుగుతూ ఏదైనా సూట్ ఫైల్ చేస్తే అందులో కూడా ఇప్పుడు అల్టిమేట్ ఇదే ఉంటుందండి, డబ్బు కట్టడమే కదా. సో వీటిని మనం మనీ సూట్స్ అని పిలుస్తాం అనమాట. సో ఏదైనా మనీ సూట్ లోను డిగ్రీ హోల్డర్ ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి సివిల్ ప్రిజన్ లో డీటైన్ చేయండి అని చెప్పి ఆ మోడ్ కనుక ప్రిఫర్ చేశారనుకోండి, కోర్ట్ అయితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఆర్డర్ అయితే ఇష్యూ చేయదు, అరెస్ట్ చేయదు. ఎప్పుడు అరెస్ట్ చేయదు? అంటిల్ ఇట్ గివ్స్ a judgment debtor an opportunity of showing cause why he should not be committed to prison. మిమ్మల్ని జైల్లో ఎందుకు పెట్టకూడదు, నాకు రీజన్ చూపించండి అని చెప్పి జడ్జ్మెంట్ డెటార్కి ఒక నోటీస్ అయితే ఇష్యూ చేస్తుందట కోర్ట్. మిమ్మల్ని సివిల్ ప్రిజన్ లో పెట్టమని చెప్పి, అరెస్ట్ చేసి సివిల్ ప్రిజన్ లో పెట్టమని చెప్పి డిగ్రీ హోల్డర్ అడుగుతున్నారు, మిమ్మల్ని ఎందుకు డీటైన్ చేయకూడదు చెప్పండి అంటే, డీటైన్ చేయకుండా ఉండాలంటే దానికి ఏదైనా జస్టిఫైబుల్ రీజన్ అతను చెప్పుకున్నాడు అనుకోండి, వెల్ అండ్ గుడ్. లేదంటే అతను వచ్చి నన్ను డీటైన్ చేయకండి, ఇదిగో నేను డబ్బు కట్టేస్తాను, లేదు పర్టికులర్ డిగ్రీ ఫ్రాడ్ ద్వారా తీసుకున్నాడు డిగ్రీ హోల్డర్, ఇలాంటి ఏమైనా రీజన్స్ చూపించుకున్నారు అనుకోండి, అది వ్యాలిడ్ అనుకుంటే కోర్టు వాటిని కన్సిడర్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను డిగ్రీ హోల్డర్ అడగగానే వెంటనే అరెస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చేయదు అని చెప్తోంది మనీ డిగ్రీస్ లో. ఫస్ట్ జడ్జ్మెంట్ డెటార్కి ఒక ఆపర్చునిటీ అయితే ఇస్తుందట. మిమ్మల్ని అరెస్ట్ చేయమని అడుగుతున్నారు, అరెస్ట్ ఎందుకు చేయకూడదో చెప్పండి, మీరు ఏమైనా రీజన్స్ చూపించండి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండడానికి అని చెప్పి కోర్ట్ అయితే అడుగుతుందట. రైట్? I'll read this again for you. Provided that where a decrease for the payment of money, execution by detention in prison shall not be ordered unless, after giving the judgment debtor an opportunity of showing cause why he should not be committed to prison, the court, for reasons recorded in the writing, is satisfied. Court kanka satisfy అయితే ఎట్లా సాటిస్ఫై అవుతుంది అనేది కింద పాయింట్స్ చూద్దాం. That the judgment debtor with object or effect of obstructing or delaying the execution of a decree. ఇప్పుడు ఆ నోటీస్ ఇవ్వకుండా కూడా ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు అంటే, యాక్చువల్ గా అయితే ఫస్ట్ షోకాస్ నోటీస్ ఇస్తుంది, ఎందుకు అరెస్ట్ చేయకూడదు చెప్పండి అని. కానీ షోకాస్ నోటీస్ ఇవ్వకుండా, ఆపర్చునిటీ ఇవ్వకుండా డైరెక్ట్ గా స్ట్రైట్ అవే జడ్జ్మెంట్ డెటార్ని ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు అంటే ఆ సందర్భాలు చెప్తున్నారు అనమాట. ద జడ్జ్మెంట్ డెటార్ విత్ ద ఆబ్జెక్ట్ ఆర్ ఎఫెక్టింగ్ ఆర్ obstructing or delaying the execution of a decree. ఒక డిగ్రీ యొక్క ఎగ్జిక్యూషన్ ని అడ్డుకోవడానికి జడ్జ్మెంట్ డెటార్ ఏం చేస్తున్నారంటే, హీఈస్ లైక్లీ టు అబ్స్కాండ్ ఆర్ లీవ్ ద లోకల్ లిమిట్స్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్. ఆ పర్టికులర్ కోర్ట్, ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ ఏమైతే ఉందో ఆ డిగ్రీ అతనికి అగెనిస్ట్ గా ఎగ్జిక్యూట్ అవ్వకుండా చేయడానికి ఆ లోకల్ జ్యూరిస్డిక్షన్స్ వదిలి పారిపోతున్నారు. అబ్స్కాండ్ అయినా అవుతున్నారు, లేదంటే లీవ్ ద లోకల్ లిమిట్స్. ఈ రెండు పదాలు గమనించాలి. ఈస్ లైక్లీ టు అబ్స్కాండ్ ఆర్ లీవ్ ద లోకల్ లిమిట్స్. అబ్స్కాండ్ అంటే దురుద్దేశపూరితంగా పారిపోతున్నారు, ఆ కోర్ట్ లిమిట్స్ నుంచి, జ్యూరిస్డిక్షన్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు అంటే అబ్స్కాండ్ అంటారు. లీవ్ ద లోకల్ లిమిట్స్ అనే పదం ఎందుకు వాడతారంటే, వారు లీగల్ పర్పస్ కి, లాఫుల్ జస్టిఫైబుల్ పర్పస్ కి వెళ్తున్నారేమో. ఇప్పుడు వారి పిల్లలు ఎక్కడో అబ్రాడ్ లో ఉండినారు, వారికి ఏదో ఏ యాక్సిడెంట్ అయింది, ఏ కష్టమో వచ్చింది, వాళ్ళని చూడడానికి అర్జెంట్ గా అబ్రాడ్ వెళ్ళాల్సి వస్తుంది. రైట్? అంటే జస్టిఫైబుల్ రీజన్స్, బట్ హీఈస్ అబౌట్ టు లీవ్ ద కోర్ట్ అంటే కోర్ట్ ప్రెమిసెస్ వదిలి వెళ్ళిపోతున్నారు, కోర్ట్ జ్యూరిస్డిక్షన్ వదిలి వెళ్ళిపోతున్నారు అని చెప్పి భావించినప్పుడు ఆ వ్యక్తిని అయితే నోటీస్ ఇవ్వకుండానే అరెస్ట్ చేయొచ్చట. రైట్? ఈస్ లైక్లీ టు అబ్స్కాండ్ ఆర్ లీవ్ ద లోకల్ లిమిట్స్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కోర్ట్. లేదు, రెండవ సందర్భం, has after the institution of a suit in which a decree was passed dishonestly transferred, concealed or removed any part of his property or committed any other act of bad faith in relation to the property. ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా రాంగ్ఫుల్ యాక్ట్ చేస్తుంటే, అంటే సూట్ ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత అతనికి ఉండే ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో దానికి అగెనెస్ట్ గా పర్టికులర్ ప్లేంటిఫ్ ప్రొసీడ్ అవుతారని భావించినప్పుడు, అతనికి భయం ఉండినప్పుడు ఆ ప్రాపర్టీస్ ని డిజానెస్ట్ గా, అంటే రాంగ్ఫుల్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ తోను దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేసేస్తున్నారు. లేదా డిస్పోజ్ ఆఫ్ చేయడం అంటే అమ్మేయడం.
లేదంటే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు వేరొక వ్యక్తికి త్రూ గిఫ్ట్ ఆర్ సమ్ అదర్ థింగ్ లైక్ ఆర్ కన్సీల్డ్ ఆ పర్టికులర్ ప్రాపర్టీని దాచడానికి ట్రై చేస్తారు. అంటే వారికి ఆ ప్రాపర్టీ లేదు అని చూపించే విధంగా దాన్ని దాచడానికి ట్రై చేస్తున్నారు. ఆర్ రిమూవ్డ్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ. ఈ 3 డిజానెస్ట్లీ ట్రాన్స్ఫర్డ్ ఆర్ కన్సీల్డ్ అనే పదం ఇమూవబుల్ ప్రాపర్టీస్ కి వర్తిస్తే, రిమూవ్డ్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ అనేది మూవబుల్ ప్రాపర్టీకి వర్తిస్తుంది. ఒక ప్రాపర్టీని ఎప్పుడు రిమూవ్ చేయగలరండి? ఒక బిల్డింగ్ ఉంది, ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి వేరే దగ్గర పెట్టేస్తారా? పెట్టొచ్చా? ఈ ఇల్లు తీసుకెళ్లి వేరొక దగ్గర పెట్టేసి దాని మీద ఆ టార్పెంటైన్ ఏదో అంటారు కదా, అదేదో అలాంటి క్లాత్ కవర్ చేసి ఇచ్చా? కుదరదు కదా. సో దిస్ ఆబ్వియస్లీ రిలేట్స్ టు మూవబుల్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్, అతనికి ఒక కార్ ఉంది అనుకోండి, బెంచ్ ఉంది అనుకోండి, మెర్సిడీస్ బెంచ్. దాన్ని తీసుకొని వెళ్ళి వేరొక ప్లేస్ లో పెట్టేసి దాన్ని కవర్ చేసి దాచేయచ్చు, రైట్? సో అట్లా అన్నమాట. మాలిఫైడ్ డిజానెస్ట్ ఇంటెన్షన్ తోను ఒక ప్రాపర్టీని ఇఫ్ ఇట్ ఈస్ ఇమూవబుల్, ట్రాన్స్ఫర్డ్ కానీ, కన్సీల్డ్ కానీ, లేదంటే రిమూవ్డ్ ఎనీ పార్ట్ ఆఫ్ స్టేట్. కన్సీల్డ్ మళ్ళీ ఇమూవబుల్ ప్రాపర్టీకి కూడా వర్తిస్తుంది అనుకోండి. కన్సీల్డ్ ఆర్ రిమూవ్డ్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ ఆర్ కమిటెడ్ ఎనీ అదర్ యాక్ట్ ఆఫ్ బ్యాడ్ ఫెయిత్ ఇన్ రిలేషన్ టు ద ప్రాపర్టీ. లేదు, ఆ ప్రాపర్టీ అతనికి చెందకూడదు అని భావించారు అనుకోండి, జడ్జ్మెంట్ దాన్ని పాడు చేసేయచ్చు, దాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఈగో కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉండినాయనుకో, సరే ఇతను ఎలానూ నా ప్రాపర్టీకి అగెన్స్ట్ గా ప్రొసీడ్ అవుతారు, కోర్టు ఎలానో దాన్ని జప్తు చేస్తుందని తెలిసినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ ప్రాపర్టీ అతనికి చెందకూడదనే దురుద్దేశంతోనూ దాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. ఇట్ మే హ్యాపీ ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్ కదా. సో ఇటువంటి పనులు ఏమైనా జడ్జ్మెంట్ అటార్ చేస్తారు అని కోర్టుకి ఇంటిమేషన్ ఉండినప్పుడు, డిగ్రీ హోల్డర్ ఆ నోటీస్ కోర్టుకి తీసుకొచ్చినప్పుడు స్ట్రైట్ అవే జడ్జ్మెంట్ అటార్ ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తారు. ఇంత దాకానే తీసుకోండి. సివిల్ ప్రిజనర్ పెట్టరా వేరే సంగతి. అరెస్ట్ వారెంట్ అయితే అతనికి అగెన్స్ట్ గా ఇష్యూ చేస్తారు అన్నమాట. ఇప్పుడు బి చదువుదాం. that the judgment at art has had since ఇవి పాస్ట్ పార్టిసిపల్ ఇవన్నీ గ్రామటికల్ గా వస్తుందిలేండి. ఇది పాస్ట్ ట్రాన్సాక్షన్ అన్నట్టు మాత్రం కన్సిడర్ చేయండి. that the judgment at art has had since the date of decree the means to pay the amount of a decree or some other substantial part thereof and refuses or neglects or has refused or neglected to pay the same. ఇంకా ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు జడ్జ్మెంట్ అటార్ ని? అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయొచ్చు జడ్జ్మెంట్ అటార్ కి అగెన్స్ట్ గా అంటే జడ్జ్మెంట్ అటార్ కి డిగ్రీ పాస్ అయిన దగ్గర నుంచి అతనికి ఆ డిగ్రీని ఒబే చేసే స్తోమత ఉండే, కానీ విల్ఫుల్ గా చేయడం లేదు. ఇప్పుడు ₹1,00,000 అతనికి అగెన్స్ట్ గా డిగ్రీ వచ్చింది అనుకోండి, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి ₹1,00,000 కట్టడానికి, కానీ వాంటన్లీ అతను కట్టడం లేదనుకోండి, ఓకే. లేదంటే అంటే టోటల్ డిగ్రీ పే చేయడానికైనా డబ్బులు ఉండొచ్చు, టోటల్ డిగ్రీ సాటిస్ఫై చేయడానికి, లేదా పార్ట్ ఆఫ్ డిగ్రీ సాటిస్ఫై చేయడానికి. ₹1,00,000 కట్టాలని డిగ్రీ వచ్చింది అనుకోండి, ₹1,00,000 కాదు 50,000 ఉన్నాయి, 50,000 కట్టొచ్చు కదా. స్టిల్ అతను కట్టలేదన్నమాట. అంటే ఇక్కడ 2 పదాలు వాడారు కదా, అందుకని ఎగ్జాంపుల్ ఇచ్చాను. ద జడ్జ్మెంట్ ఎట్ ఆర్ హ్యాస్ హ్యాడ్ సిన్స్ ద డేట్ ఆఫ్ డిగ్రీ దగ్గర నుంచి అతనికి ఆ మీన్స్ ఉన్నాయి. ఏ మీన్స్? ద మీన్స్ టు పే ద అమౌంట్ ఆఫ్ ఎ డిగ్రీ ఆర్ సబ్స్టాన్షియల్ పార్ట్ ఆఫ్ ఎ డిగ్రీ. టోటల్ డిగ్రీటల్ అమౌంట్ ఏమైతే ఉందో అంతా పే చేసే మీన్స్ ఉన్నాయి అతని దగ్గరికి. మీన్స్ అంటే సోర్సెస్ ఉన్నాయి అతని దగ్గర, లేదా సమ్ సబ్స్టాన్షియల్ పార్ట్ దేర్ ఆఫ్ అంటే డిగ్రీలోను మేజర్ పార్ట్ ఆఫ్ ద అమౌంట్ ఏమైతే ఉందో అది కట్టగలిగిన స్తోమత ఉండే మీన్స్ ఉన్నాయి అతని దగ్గరికి. స్టిల్ అతను అబాయిడ్ కాలేదు. అండ్ రెఫ్యూజెస్ ఆర్ నెగ్లెక్ట్స్ ఆర్ హ్యాస్ రెఫ్యూజ్డ్ ఆర్ నెగ్లెక్టెడ్ టు పే ద సేమ్. అది కట్టడానికి నిరాకరించాడు, రెఫ్యూజ్ చేశారు, లేదంటే కట్టొచ్చులే అని చెప్పి నెగ్లెక్ట్ చేశారనమాట. అట్లా చేసిన తరుణంలో కూడా అరెస్ట్ వారెంట్ స్ట్రైట్ అవే జడ్జ్మెంట్ అటార్ కి ఇవ్వవచ్చు. దట్ అన్సీలో చదువుకుందాం. that the decrees for the sum for which the judgment atar was bound in a fiduciary capacity to account, like fiduciary capacities అంటే ఈ ట్రస్ట్ అవి ఉంటాయి కదా, అటువంటివి అనమాట. అటువంటి కెపాసిటీలో కనుక ఏదైనా హోల్డ్ చేస్తే అతను ఆ పర్టికులర్ వ్యక్తి హోల్డ్ చేసినప్పుడు కూడా అతనికి అగెన్స్ట్ గా ఆ పర్టికులర్ అరెస్ట్ వారెంట్ అయితే ఇవ్వవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇస్ దిస్ క్లియర్? ఎస్ మ్యామ్. yes madam. చాలా ఇంకా ఎక్స్ప్లెనేషన్ చెప్తుంది. ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద మీన్స్ ఆఫ్ జడ్జ్మెంట్. ఇప్పుడు జడ్జ్మెంట్ పైన చదువుకున్నాం కదా, జడ్జ్మెంట్ అటార్కి మీన్స్ ఉన్నాయి, సోర్సెస్ ఉన్నాయి డిగ్రీ సాటిస్ఫై చేయడానికి. స్టిల్ అతను ఆ డిగ్రీ అబాయిడ్ అవ్వడానికి ఒప్పుకోలేదు, లేకపోతే నిరాకరించారో లేకపోతే నెగ్లెక్ట్ చేశారని చెప్పి చదువుకున్నాం కదా. మీన్స్ ఉన్నాయని కోర్టుకి ఎట్లా తెలుస్తుంది?
అతని దగ్గర సఫిషియెంట్ మీన్స్ ఉన్నాయి పే చేయడానికి, ఆ డిగ్రీ అమలు పరచడానికి అని చెప్పి కోర్టుకి ఎలా తెలిసింది అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అనమాట. ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద మీన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ డెటార్, అతనికి ఎంతవరకు సోర్సెస్ ఉన్నా డిగ్రీ సాటిస్ఫై చేయడానికి అనేది క్యాలిక్యులేట్ చేయడానికి. ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద మీన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ డెటార్ for the purposes of clause B లో చెప్పారు కదా, if he has means to obey the decree అని, ఆ మీన్స్ కోసం చెబుతోంది. In the calculation of the means of the judgment debtor for the purposes of clause B, there shall be left out account any property which by or under any law or custom having the force in law for the time in force is exempt from the attachment in execution of a property. లేదు, ఆ మీన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు అంటే జడ్జ్మెంట్ డెటార్ కి ఈ మీన్స్ ఉన్నాయి, ఇదిగో ఇమూవబుల్ ప్రాపర్టీ ఇంత మేరకు ఉంది, బ్యాంక్ లో ఈ అకౌంట్స్ ఉన్నాయి, ఈ అకౌంట్ లోనే ఇంత వర్త్ మనీ ఉంది, అతనికి బాండ్స్ హోల్డ్ చేస్తున్నారు, లేదంటే అతనికి ఈ మూవబుల్ ప్రాపర్టీ ఇంత వర్త్ ఉండిన ఇమూవబుల్ ప్రాపర్టీ ఉంది, ఇవన్నీ మీన్స్ ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తారు కదా. అట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఏం ఎగ్జామ్ట్ చేయాలట, కొన్ని ప్రాపర్టీస్ ఎగ్జామ్ట్ చేయమని మనం సెక్షన్ 60లో చదువుకుంటాం. అవి అటాచ్ చేయడానికి కుదరదు, చట్టమే ఎగ్జామ్షన్ ఇస్తుంది, కొన్ని ప్రాపర్టీస్ ని అటాచ్ చేయడానికి వీలు లేదు అని. సో అతని దగ్గర ఉండే ప్రాపర్టీ ఏమైతే ఉందో ఆ నిషేధించిన వాటిలోకి అయితే రాకుండా ఉండాలట. అటువంటి నిషేధించినవి ఏమైతే ఉండినాయో అవైతే క్యాలిక్యులేట్ చేయకూడదు అని చెప్తున్నారు. వాటిని ఎక్స్క్లూడ్ చేసే మిగతా ప్రాపర్టీస్ ఏమైతే ఉండినాయో, మిగతా మీన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని క్యాలిక్యులేట్ చేసుకోండి అని చెప్తున్నారు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అతను జడ్జ్మెంట్ డెటార్ వాడుకునే బెడ్డింగ్స్ ఏమైతే ఉండినాయో అవి, లేకపోతే జడ్జ్మెంట్ డెటార్ యొక్క జడ్జ్మెంట్ డెటార్ కానీ జడ్జ్మెంట్ డెటార్ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఏ ఆర్నమెంట్స్ అయితే ప్రెషియస్ గా భావిస్తున్నారో, ట్రెడిషన్ కి సంబంధించి సింపుల్ గా చెప్పాలంటే తాళిబొట్టు, నల్ల పూసలు, మెట్టలు, ఇటువంటివన్నీ ఉంటాయి కదా, అటువంటివి హిందూస్ అయితే, లేకపోతే ముస్లిమ్స్ అయితే ఇంకేమైనా అనుకోండి, వారు కొన్ని ఆర్నమెంట్స్ ని ట్రెడిషన్ ప్రకారం వారి బాడీ నుంచి సెపరేట్ చేయడం కుదరదు అని భావిస్తున్న ఆర్నమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవైతే జప్తు చేయకూడదు, అటాచ్ చేయకూడదు అని చెప్పి సెక్షన్ 60లో చెబుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జడ్జ్మెంట్ డెటార్ భార్యకి ఆ నల్లపూసలు, తాళి అవన్నీ ఉన్నాయనుకోండి, అవి ఎగ్జామ్ట్ చేసి, అంటే ఇవి మూవబుల్ ప్రాపర్టీ కదా, గోల్డ్ కదా, ఇవి అటాచ్ చేయొచ్చు కదా అని అనుకుంటున్నారేమో, మీన్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అటువంటివన్నీ ఎగ్జామ్ట్ చేసేసి మిగతావి క్యాలిక్యులేట్ చేసుకోండి అని చెప్పి చెబుతోంది. క్లియర్ కదా అండి? Yes, ma'am. Yes, ma'am. చలో, I'll end my session with this. The rest of the sections రేపు చదువుకుందామండి.